నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. సుప్రీంకోర్టులో గత 2 రోజులుగా బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి ఓటర్ల జాబితాలో తప్పును సరిచేసే కసరత్తు మీద వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. సోషల్ యాక్టివిస్ట్ యోగేంద్ర యాదవ్ గారు బతికున్న 2 ఓటర్లని సుప్రీంకోర్టు ముందు ప్రవేశపెట్టారు. వాళ్ళు ఓటర్ లిస్టులో చనిపోయినట్టుగా డిక్లేర్ చేయబడి ఉన్నది. అలాగే బీహార్లో ఒక పర్టికులర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తేగ్రా అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్ట్ నెంబర్ 274లో 37 మంది చనిపోయిన వాళ్ళ పేర్లు ఓటర్ లిస్టులో ఉన్నాయన్నది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బృందం ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది. ఇలా అనేక లోపాలు బయటపడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ స్థాయిలో గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు ఉన్న తప్పిదాలని పెద్ద ఎత్తున బయటపెడుతున్నారు. అటు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారితో పాటు అమిత్ మాలవీయ గారు కూడా ఆ వివరాలన్నీ మీడియా ముందు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా 2 జాతీయ పార్టీలు ఎన్నికల సంఘం తన విధి తను సరిగా నిర్వర్తించట్లేదన్న అంశాలను అయితే బయటపెడుతున్నాయి. దీనికి ఏం జరగబోతుంది, ఓటర్ల జాబితా ప్రక్షాళనకి మార్గాలు ఏంటి అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే నుమాన్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా అమర్నాథ్ గారు, కాంగ్రెస్ ఏదైతే అంటే వాళ్ళు మహదేవపుర ఏదో ఒకటి తీసుకొని చేశారు, అది ఒక అంశం. సరే, బీహార్ది ఎట్లాగూ పెద్ద ఇష్యూ నడుస్తుంది, 65 లక్షల లిస్టు కావాలని అడుగుతూ ఉన్నారు. అయితే ఇవాళ అదే బీహార్లో నేను చెప్పాను, తేగ్రా అనేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బేగుసరాయ్ జిల్లాలో పార్ట్ నెంబర్ 274లో 37 ఓటర్లు వాళ్ళు చనిపోయారు. కానీ వాళ్ళ పేర్లు ఓటర్ లిస్టులో ఉన్నాయి. అది కాంగ్రెస్ అక్కడ కంప్లైంట్ ఇచ్చింది లోకల్గా. యోగేంద్ర యాదవ్ గారు, మీరు నిన్న చూసే ఉంటారు, చనిపోయారని డిక్లేర్ చేసిన ఓటర్లు బతుకున్న వాళ్ళని తీసిపోయి సుప్రీంకోర్టు ముందే వాళ్ళని ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా కోర్టు లేదంటే ప్రభుత్వం ఈసీ తరపున లాయర్లు చెప్తున్న వాదన ఏంటంటే, కొన్ని తప్పొప్పులు ఉంటాయి, వాటిని ఇది డ్రాఫ్ట్ రోలే కాబట్టి సరి చేసుకోవచ్చని. డ్రాఫ్ట్ రోల్ కానివి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది. బీజేపీ లేవనెత్తిన సోనియా గాంధీ గారి ఓటు దగ్గర నుంచి మొదలు పెడితే, లేకపోతే కేరళలో అనేక చోట్ల 2 లక్షల పైగా ఓట్లు చేర్చుకున్నారన్నది మొదలు పెడితే, మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్ కూడా అదే. అంటే కాకపోతే అక్కడ ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళకి అనుకూలంగా జరుగుతున్నది ఆర్గ్యుమెంట్ అయితే కావచ్చు, కానీ ఎన్నికల సంఘంగా పనిచేయట్లేదు అన్నది మీరు లేవనెత్తిన ఎలిగేషన్ కూడా నాకు కనపడుతుంది. దీని మీద ఇప్పుడు బీహార్దే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఏం జరుగుద్దో సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలియదు. ఫైనల్గా అక్కడ జరిగిన కసరత్తు అయితే మనం చూస్తూ ఉన్నాం. సహజంగా మనందరం చిన్నప్పటి నుంచి వినేది, ఓటర్ల జాబితా అంటే అదొక పెద్ద పండగలాగా, బెచ్చగాళ్ళని చేర్చారు, లేకపోతే ఇంకా రోడ్డు పక్కన అమ్ముకుంటున్న వాళ్ళని చేర్చారు, మ్యాక్సిమం ఇంక్లూజన్కి ప్రయత్నం జరుగుతుంది. బై డిఫాల్ట్ భారతదేశంలో వాళ్ళంతా భారత ప్రజలే కదా అన్నట్టుగా అది ఇన్బిల్ట్, ఒక ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళు ఇంక్లూడ్ చేసేది. అయితే చాలా కాలం నుంచి బీజేపీ చేస్తున్న ఎలిగేషన్, బీహార్కి సంబంధించి పెద్ద ఎత్తున విదేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచో మియాన్మార్ నుంచో వచ్చారని. కానీ విచిత్రంగా ఈసీ డిక్లేర్ చేసిన 65 లక్షలకు సంబంధించి ఒక్క ఓటర్ కూడా విదేశస్తులని వాళ్ళు డిక్లేర్ చేయలే. చనిపోయిన వాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, అన్ట్రేసబుల్, లేదంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, వేరే నియోజకవర్గాలకు వెళ్ళిపోయారు. ఈ 4 కేటగిరీల కింద డిక్లేర్ చేశారు. ఎందుకు ఇది ఇంత గందరగోళం? దీనికి పద్ధతి ఏంటి? ఇప్పుడు బీహార్లో జరుగుతుంది ఏంటంటే, మొత్తం 8 కోట్ల మందికి అప్లికేషన్లు వెనక్కి తెచ్చివ్వమన్నారు. దానిలో 2003 ముందున్న వాళ్ళు అయితే వేరే డాక్యుమెంట్లు ఇవ్వక్కర్లేదు, అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు అయితే ఈ 11 డాక్యుమెంట్లు ఇవ్వాలి. దానిలో ఆధార్ని మనం మాట్లాడుకున్న చాలాసార్లు, మీరు కూడా ఉన్నారు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఆధార్ లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ ఐడి కార్డు లేదు. ఓటర్ ఐడి కార్డు కూడా ఉంది. ఓటర్ ఐడి కార్డు ఉంటే కన్సిడర్ చేస్తారా? ఉంది, చదువుతాను నేను, 11 ఉన్నాయి నా దగ్గర లిస్ట్. దెన్ దేర్ ఇస్ నో ఇష్యూ. దట్స్ వాట్ టుడే సుప్రీం కోర్ట్ చెప్పింది అదే. దిస్ ఈస్ మోర్ ఓటర్ ఫ్రెండ్లీ రాదర్ దాన్ ప్రీవియస్. ఓటర్ లిస్ట్ లో ఎపిక్ కార్డు ఉంటే, ఎస్, దట్ ఈస్ వాట్ నేను చదువుతాను చూడండి. అంటే నేను జస్ట్ మొదట మీకు, అట్లాగే మన మిత్రులకు, అట్లాగే మన ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా గ్రేవ్ సబ్జెక్ట్. ఇది ఒక పార్టీకో లేకుంటే ఒక పర్టికులర్ సమయానికో సందర్భం. గత 75 సంవత్సరాల స్వతంత్ర ప్రజాస్వామ్య భారతదేశంలో అత్యంత కీలకమైన, ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన విషయం. అయితే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఇంతకుముందు మనము కొండను తవ్వి ఎలుకను తీసుడు అనే ఒక సామెత ఉండేది. ఆయన ఎలుకను పట్టడానికే కొండను తవ్వుతున్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే ఈరోజు బీహార్లో ప్రతి రాజ్యాంగబద్ధ సంస్థ మీద నేను దాడి చేస్తా, అసలు ప్రజాస్వామ్యం అంటే నాకు ఏమాత్రం విలువ లేదు అనే చందంలో రాహుల్ గాంధీ గారు పదే అయితే సుప్రీంకోర్టు తిట్టినా పట్టించుకోరు,
లేకుంటే సుప్రీంకోర్టు మీద ఎదురుదాడి చేస్తుంది ప్రియాంక గాంధీ గారు. మొన్న ఏమన్నారు, సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది వారిపైన, అసలు మీరు భారతదేశం వైపు ఉన్నారా చైనా వైపు ఉన్నారా అంటే ప్రియాంక గాంధీ ఏమంటే అసలు సుప్రీంకోర్టు ఎవరు మాకు చెప్పింది కంటే అంటే సుప్రీంకోర్టు కూడా ఎవరు అంటే దెర్ ఇస్ నో ఎండ్. అంటే మీరు ఏమన్నా ప్రజాస్వామ్యంలో ఉంటున్నారా లేకుంటే రాణి రాజులు. సో కమింగ్ బ్యాక్ టు దిస్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐఆర్ అనేది అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఈరోజు ఫస్ట్ టైం భారతదేశంలో కనిపెట్టింది కాదు, ఫస్ట్ టైం చేస్తున్నది కాదు. గత 75 సంవత్సరాలలో 13 సార్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొత్తం భారతదేశం అంతా జరిగింది. చెప్తున్నాను, యాజ్ రీసెంట్ యాజ్ 2004, బిఫోర్ దట్ 2003, దెన్ 2001, సిన్స్ 1950 to 53, రైట్. సో 13 సార్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగినప్పుడు కూడా ఇటువంటి అనేక సందర్భాలలో డెఫినెట్లీ సార్ 140 కోట్ల మంది 100 కోట్ల మంది ఓటర్లను చేర్చుకోవాలంటే అది పొరపాట్లు జరుగుతాయి. ఈరోజు యోగేంద్ర యాదవ్ గారు చేసినా లేకుంటే ఇంకొక కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ 37 మందిని చేసినా దట్ ఈస్ అ వెల్కమింగ్ స్టెప్. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంగ్తెన్ చేయడంలో అదొక భాగం. ఇప్పుడు ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఎందుకు పెట్టారు? ఫామ్ 6 అంటే కొత్త ఓటర్లు నమోదు చేయడానికి, ఫామ్ 7 అంటే తప్పుడు ఓటర్లను తీసివేయడానికి, ఫామ్ 8 అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు ట్రాన్స్ఫర్ అయినప్పుడు. అవి ఎందుకు పెట్టారు? న్యాచురల్లీ ఇట్ ఈస్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్. ఇప్పుడు మీరు చెప్పిన పర్పస్లో అది సుప్రీంకోర్టు అవసరం లేదు. ఒక ఆశ్చర్యంగా ఒక ప్రశ్న అడిగింది, అంటే నాకు కూడా అర్థం కాల. 7 కోట్ల మంది 8 కోట్ల మంది ఓటర్లు 65 లక్షల పేర్లు తీసేసి ఉంటే 2-3 యోగేంద్ర యాదవ్ గారు అక్కడ తీసుకుని ప్రజెంట్ చేస్తే ఇలా రమ్మనండి వెల్కమ్ అంటే ఈ 65 లక్షల మంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి నేను బతికే ఉన్నాను. వెల్కమ్ ఇస్ నాట్ సుప్రీంకోర్టు, ఐఎమ్ సేయింగ్ వెల్కమింగ్ ఇన్ ద ప్రజాస్వామ్యం. అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే BLA 1, BLA 2 సార్ పొలిటికల్ పార్టీలో పనిచేసిన ప్రతి పొలిటికల్ అబ్జర్వర్కి అర్థమవుతుంది. ప్రతి పోలింగ్ బూత్ BLA 1, BLA 2 అని పెడతాం. పొలిటికల్ పార్టీలు పెట్టే వాళ్ళ గురించి నా చర్చలో అక్కర్లేదు. BLO ప్రతి BLO ఖచ్చితంగా ఆ పోలింగ్ బూత్ లో ఉన్న ప్రతి ఇంటికి తిరిగి మొత్తం ఓటర్ లిస్ట్ వెరిఫై చేసి కంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ఒకటి మంచిగా పనిచేయలేదు సార్, దానికోసము మీరు ఎలక్షన్ కమిషన్ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒక బూత్ లో కాంగ్రెస్ దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ అమర్నాథ్ గారు, ఒక బూత్ లో మిమ్మల్ని ఒక బూత్ లో అక్కడ ఎవరో 4 కాంగ్రెస్ కార్యకర్తలు లేదా సాధారణ పౌరులు ఓ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ఒక NGOనో పూనుకుంటే ఒక బూత్ లో వాళ్ళు చేయగలిగారు. ఇల్లు అక్కడ ఒక BLO ఉన్నారు. బూత్ అంటే మాక్సిమం 1000 ఓట్లు ఉంటాయి, 700 యావరేజ్ ఉంటుంది. ఒక్క బూత్ లో 37 మంది చనిపోయిన వాళ్ళ పేర్లు ఓట్లు. ఇంత హడావుడి ఇది నార్మల్గా జరగల. ఎలక్షన్ కంటే ముందు SIR అనక ముందు నుంచే గగ్గోలు జరుగుతుంది దేశం అంతా. BLO ఇంత గందరగోళంలో కూడా 37 మంది చనిపోయిన వాళ్ళ పేర్లు లిస్టులో ఉంచారు అంటే ఏం జరుగుతుందంటే ఎలా అంటే ఇది మొత్తం చేస్తాం కసరత్తు బాబు ఓటర్ లిస్ట్ ఇవ్వండి 65 లక్షలు అంటే ఇవ్వరు. ఇక ఎవడో ఒకటి పూనుకొని ఇల్లు తిరిగి ఎత్తుక్కోపోతే గోయిందా. అంటే శ్రీనివాసరావు గారు సార్, మీరు అనేక సంవత్సరాల నుంచి ఎలక్టరల్ ప్రాసెస్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. భారతదేశంలో ఎలక్షన్ చేయడం అనేది అంత ఇట్స్ ఎ హెర్క్యులియన్ టాస్క్, రైట్. ఐఎమ్ నాట్ డిఫెండింగ్ ఎనీ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ. కాకపోతే పొరపాట్లు అనేది జరగడం అనేది సర్వసహజం. ఇప్పుడు ఒక చోట 2 చనిపోయిన వారు ఓటర్ లిస్ట్లో ఉండడమో లేకుంటే ఉండి చనిపోయారని చెప్పి తీసివేయడమో జరిగి ఉండడం నేను కాదన్నట్లు. ఈరోజు నేను యాజ్ అ ప్రాసెస్ మాట్లాడదాం. ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, చాలా కేటగారికల్గా ఏం చెప్పింది, నౌ ఇట్ ఈస్ బికమింగ్ మోర్ ఓటర్ ఫ్రెండ్లీ అనే కామెంట్ చేసింది. అంటే దాని అర్థం ఏంది, ఇప్పుడు ఓటర్స్కు చాలా ఈజీగా మీరు వెరిఫికేషన్ ఈజీ అయిపోతున్నది. 11 డాక్యుమెంట్లు మీరు ఇందాక నేను చదువుతాను. పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, గవర్నమెంట్ సర్వీస్ ID, IT అసెస్మెంట్ లెటర్, ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అయినా లేకుంటే ప్రొఫెసర్ అయినా, యూటిలిటీ బిల్స్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ బిల్స్ కానీ, ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఇష్యూడ్ డాక్యుమెంట్ విచ్ ఐడెంటిఫైస్ అన్ ఓటర్. ఇట్లాంటి 11 డాక్యుమెంట్లు లేనోడిని మరి మీరు ఏం చేయాలి? తీసివేయకుంటే. ఇటువంటి 11 డాక్యుమెంట్లు కూడా లేకుంటే వాడు విదేశాలు, ఇందాక మీరు అంటూ విదేశాల నుంచి వచ్చిన సార్, విదేశాల నుంచి వచ్చిన స్పెషల్గా విదేశాల నుంచి వచ్చినారని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఇవన్నీ లేనోడే విదేశాల నుంచి వచ్చినట్టే వాడు అంతే న్యాచురల్లీ. సార్ ఈ 11 డాక్యుమెంట్లు లేనోడు ఈజ్ హీ ఇల్లీగల్ ఆర్ నాట్? బర్త్ సర్టిఫికేట్ లేదు బర్త్ సర్టిఫికేట్ నేను 11 బర్త్ సర్టిఫికేట్ లేదు సార్. ఇటువంటి సార్ ఈ 11 అడవుల్లో ఉండే ఆదివాసులకు ఏ సర్టిఫికేట్ ఉండదు, గవర్నమెంట్ ఇష్యూడ్ ID కార్డు ఉంటుందన్న. నేను కూడా పనిచేసిన కొత్తగూడెంలో భద్రాచలంలో నేను 4 ఏళ్ళు పనిచేసిన. నేను చెప్తా
మీరు దయచేసి నన్ను అప్పుడు prompt ఉన్నారు, చేయొద్దు. ఛత్తీస్గఢ్ అడవులు first thing, ఉన్నాయంటే sir, అక్కడికి వస్తాను. నేను సార్ వెళ్ళొస్తాను. నేను సుప్రీంకోర్టు అక్కడ గవర్నమెంట్ ఏజెన్సీలు రీచ్ అవ్వలేదు. రేమంత్ గారు, మీరు రేమంత్ గారు, ఒక్క దయచేసి second, please ఒక్క interrupt second. చేయొద్దు. ఇక్కడ ఒక- సుప్రీం కోర్ట్ చెప్పిన కామెంట్ మాత్రమే నేను చెప్తున్నాను సార్. ఐఎమ్ నాట్ గివింగ్ మై ఓన్ ఒపీనియన్. సుప్రీం కోర్ట్ చెప్పిన మాట ఈ రోజు యాజ్ రీసెంట్ నాకు తెలిసి ఓటర్ ఐడి కార్డు రేషన్ కార్డు ఇంకా ఇంక్లూడ్ చేయలేదు. సార్ ఇది లిస్ట్ సుప్రీం కోర్ట్ ఈ రోజు నేను చదివింది రాసుకొని వచ్చిన లిస్ట్ ఇది. యూ కెన్ వెరిఫై ద ఫ్యాక్ట్స్. ఐఎమ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. ఐఎమ్ నాట్. ఇది ఒకటైతే ఇక్కడ రాహుల్ గాంధీ కమింగ్ బ్యాక్ టు ది పొలిటికల్ సినారియో ఎట్లా ఉందంటే సార్, బీహార్లో పేదరికం లేనట్టు, బీహార్లో నిరుద్యోగం లేనట్టు, బీహార్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉన్నట్టు, అసలు వేరే ఏ సమస్య లేనట్టు రాహుల్ గాంధీ గారు ఈ ఒక్క సమస్యని ఎందుకు పట్టుకోవాలి? ఎన్నికల ముందు ఒక ఓటర్ లిస్ట్ రాజ్యాంగబద్ధ ఇంకేం సంస్థను కీలకం No, 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 no. ఉంటుంది, ఒక అమర్నాథ్ గారు? రాజ్యాంగబద్ధ ఈ ఎన్నికల ముందు వాళ్ళ పార్టీకి ఓట్లు వస్తారా వేరే విషయం, కానీ ఎన్నికల ముందు ఓటర్ లిస్టే కదా ప్రామాణికం. దట్ ఈస్ వాట్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు ఆ పార్ట్ తీసుకున్నారు అంటే అది ఒక పొలిటికల్ గిమ్మిక్ లాగా ఎందుకు చేస్తున్నారు అనేది క్వశ్చన్. ఇవాళ అనురాగ్ ఠాకూర్ గారు మాట్లాడారు, అమిత్ మాలవీయ గారు మాట్లాడారు, బోల్డ్ అండ్ ఎలిగేషన్స్ మీరు చేశారు. మీరు కూడా ఇన్స్టిట్యూట్ రెప్యుటేషన్ డౌన్ చేయడం కోసం చేసినట్టేనా? ప్రొసీజరల్ ఎర్రర్స్ గురించి మాట్లాడడం వేరు, రాజకీయ యుద్ధం చేస్తా అని చెప్తున్నాడు ఆయన. రాజకీయ యుద్ధం దేని మీద చేస్తున్నాడు ఆయన? అది బీజేపీ చేసిన లిస్ట్ కాదు, అది ఎలక్షన్ కమిషన్ చేసిన లిస్ట్. ఎలక్షన్ కమిషన్ బీజేపీ స్టార్ట్ సేమ్ అప్పుడు కూడా అంతే సార్. భారతదేశం సోనియా గాంధీ గారి పేరు లేకపోతే కేరళలో దొంగ ఓట్లు ఉంటే అది కూడా ఎన్నికల సంఘం చేసింది, కాంగ్రెస్ చేసింది కాదు కదా. ఎలక్షన్ కమిషన్ చేసిన దానికి మీరు రాజకీయ యుద్ధం ఎట్లా చేస్తారు? రాజకీయ యుద్ధం కాదు. Procedure ఆయన చెప్తున్నారు Fight సార్. is against- fight is రాహుల్ against గాంధీ గారు చెప్పేది ఏంటి? election commission. నేను రాజకీయ యుద్ధం చేస్తాను, Okay. నేను పొలిటికల్ ఫైట్ Okay, చేస్తాను. right, okay. ఆయన లాంగ్వేజ్ ఐ చెప్తున్నారు. విల్ కమ్ బ్యాక్ టు లాంగ్వేజ్ సంగతి పక్క పెడతాం, మనం సరిగాటానికి మార్గం ఆలోచిద్దాం. సార్ ఇప్పుడు సరి చేయాలి అంటే పొలిటికల్ పార్టీస్ అన్ని పూనుకొని దీన్ని అందరూ సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే అంగారక గ్రహం మీద ఉండి పనిచేస్తారు. ఎలక్షన్ కమిషన్ కు యాజ్ సచ్ డిపార్ట్మెంట్ ఏముండదు. ఎలక్షన్ కమిషన్ దేని మీద ఆధారపడి ఉంటుంది? లోకల్ కలెక్టర్, లోకల్ రెవెన్యూ స్టాఫ్, లోకల్ విఆర్ఓ వీళ్ళ మీద ఇవాళ సుప్రీం కోర్టు కామెంట్ చేసింది, దీనికి అడుగుతున్నా. ఈ డాక్యుమెంట్ల విషయం రాష్ట్ర ప్రభుత్వాలందరిని అడిగి నిర్ణయం చేస్తుంటారు. నాకు తెలిసి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం డాక్యుమెంట్లు ఉంటే బాగుంటుంది, ఎన్నికల సంఘం అడిగినట్టుగా నా దగ్గర అయితే సమాచారం లేదు. సార్ ఎన్నికల సంఘం ఎట్లా పనిచేస్తుందో ఎట్లా సుప్రీం కోర్టు చేసింది కామెంట్ వితౌట్ వెరిఫైయింగ్ క్లియర్లీ. సార్ మాట అన్నదా లేదా సుప్రీం కోర్టు ఈ రోజు? సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే దిస్ ఈస్ ద ఫైట్ బిట్వీన్ ఫండ్ కాన్స్టిట్యూషనల్ రైట్ వర్సెస్ కాన్స్టిట్యూషనల్ పవర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఓకే, సో ఇట్ హ్యాపెన్స్ లైక్ దిస్. సుప్రీం కోర్ట్ చెప్పింది అదే. సుప్రీం కోర్ట్ ఏం దాన్ని నెగటివ్గా ఏమి కామెంట్ చేయలేదు. ఎందుకంటే ఒక ఓటర్ యొక్క ఫండమెంటల్ రైట్ అంటే కాన్స్టిట్యూషనల్ రైట్కు అలాగే ఎలక్షన్ కమిషన్ కు ఉన్న కాన్స్టిట్యూషనల్ పవర్ కు మధ్యలో ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నది. దీనిలోంచి ఒక బెటర్ సొల్యూషన్ రావాలని మనం అందరం కోరుకోవాలి. రైట్, ఒకసారి నుమాన్ గారు మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు సార్. ఇప్పుడు అమర్నాథ్ గారు రెండు కీలకమైన పాయింట్లు చెప్పారు. అది నాకు మొన్నటి వరకు అయితే ఇప్పుడు దాదాపు దీని మీద 4 డిబేట్ 5 డిబేట్ నేను చేయటం. ఆధారు, ఎపిక్ కార్డు, రేషన్ కార్డు, 3 డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు, 4 లేవు. నేను మాట్లాడాను ఈరోజు సుప్రీంకోర్టుకి వాళ్ళు 7కి ఇంకొక 4 యాడ్ చేశారని చెప్పి ఈరోజు వార్తలు వస్తున్నాయి. ఏమేమి యాడ్ చేశారని వెరిఫై చేయాలి. ఎపిక్ కార్డు ఉంటే కొత్తగా ఇక ఓట్లు తీసేయటం అనేది ఆల్రెడీ ఒక ఓటర్ అక్కడ ఉంటే మరి వాళ్ళని కూడా మళ్ళీ కొత్తగా ఫామ్ ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వమంటున్నారా, మళ్ళీ వాళ్ళని అడిషనల్గా సర్టిఫికెట్లు అడుగుతున్నారా? దట్ ఐ డోంట్ నో. ఏంటి మీకున్న సమాచారం? So essentially, good evening everybody, viewers as well as panel members. So first of all, the timing is important. Special intensive revision అనేది continuous process. అది Representation of People's Act 1951. We have an act in our Indian constitution. ఎలాగ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా, హౌ టు హ్యావ్ ద ఓటర్ లిస్ట్, హౌ టు డీరిజిస్టర్ దెమ్, హౌ టు కండక్ట్ ద ఎలక్షన్స్ అని చెప్పేసి క్లియర్గా కేటగారికల్గా వీ హ్యావ్ ఎ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్. దానికి అనుగుణంగా దాదాపు 13-14 సార్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ హ్యాపెండ్. నేషన్ వైడ్ కూడా జరిగింది, నాట్ బిఫోర్ ఎలక్షన్స్. నాట్ బిఫోర్ ఎలక్షన్స్. ఆ టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్. బిహార్ అనే I've never interjected. నేను చాలా పేషెంట్ గా నేను let me put my points. So first of all, the timing is very very important. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం జరిగిందో, జనరల్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఎప్పుడైతే జరిగినాయో దాని తర్వాత వీళ్ళకి నెంబర్స్ అనేవి సంకీర్ణ ప్రభుత్వం కాదు. వీళ్ళకి 400 పార్ అని చెప్పేసి నెరేటివ్ తీసుకుపోయిన తర్వాత వీళ్ళకి దే హావ్ కన్ఫైన్డ్ 230-240 నెంబర్. ఆ నెంబర్ వచ్చిన తర్వాత వీళ్ళకి అక్కడ బీహార్లో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ మీద ఆధారపడి ఉన్నది ఈ ప్రభుత్వము. ఇక్కడ బీహార్ గెలవడం వాళ్ళకి చాలా కీలకం. అందుకని చెప్పేసి ప్రతిసారి ఏదో ఒకటి మ్యానిపులేట్ చేస్తూ, ఏదో ఒకటి వీళ్ళు తర్జన భర్జనలు చేస్తూ, మోదీ షా ద్వయం
వీళ్ళు ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చినప్పుడు టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. యూ నీడ్ టు గివ్ అన్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్. 65 lakh votes ఇస్ నాట్ ఏ జోక్. 65 lakh votes తీస్తున్నప్పుడు వాళ్ళు ఎవరు, ఎందుకు తీస్తున్నారు, వాళ్ళు డెత్ ఓటర్సా, మైగ్రెంట్ ఓటర్సా అని చెప్పేసి ప్రజలకి తెలియజేయాల్సిన హక్కు లేదా అండి? సుప్రీంకోర్టుకి ఏం చెప్తుందండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? మేము చెప్పాల్సిన అవసరం లేదంటుందండి. మేము ఎందుకు చెప్పాలని అంటుందండి అంటే వీళ్ళేమైనా 3 organs ఆఫ్ ది గవర్నమెంట్ అండి, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. వాళ్ళకి నాకేదో సుప్రీం పవర్స్ ఉంది అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం ఇది హాస్యాస్పదం అండి. అండ్ రాహుల్ గాంధీ గారు ఏదైతే తీసుకొచ్చినారో ఓట్ చోరీ అని చెప్పేసి మేము ప్రెజెంటేషన్ తీసుకొచ్చినామో ఇట్ ఈస్ ఎ బుల్లెట్ ప్రూఫ్ ఎవిడెన్స్ తో తీసుకొచ్చినాం. మేము ఓట్ దొంగతనం జరుగుతుందని చెప్తున్నాము. ఇది ఒక ఫండమెంటల్ రైట్ టు ఓట్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. దాని మీద I was the person, I was the eyewitness. I have been to Bangalore Central. నేను I have provided data to my leader Rahul Gandhi garu. I have part of the data analytics. మేము డేటా ఇచ్చినాం. మేము 1,250 ఓట్లు దొంగతనం చేసినారని కేటగారికల్ గా మేము చెప్పినామండి. మహదేపుర అనే ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండి, 4,000 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లో కేవలం ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే దాంట్లో మాకు అర్థమైంది 1,250 ఓట్లు. మేము అక్కడ గ్రౌండ్ లో ఉండి ఎలక్షన్ కంటే ముందు రోజు, పోలింగ్ కంటే ముందు రోజు వరకు నేను అక్కడ గ్రౌండ్ లో ఉన్నానండి. ఐ వాజ్ అబ్జర్వర్ దేర్. మాకు 90,000 ఓట్లతో మన్సూర్ అలీ ఖాన్ మా క్యాండిడేట్ అక్కడ అంటే మీరు ఓట్లు ఉంటే గెలుస్తారా లేదా నా పాయింట్ కాదు నోహన్ గారు. నా చర్చ ఒకటే, కమింగ్ బ్యాక్ టు బీహార్. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడదు. బీహార్కి సంబంధించి 2 కీలకం. అమర్నాథ్ గారు చెప్పింది, ఎందుకంటే గత 15 రోజుల నుంచి సుప్రీంకోర్టు దీని హీరింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి సుప్రీంకోర్టు కూడా మనం అడుగున్న క్వశ్చన్లు అడిగింది. మొన్న జనవరిలోనే చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టారని సుప్రీంకోర్టు అడిగింది. ఆధార్ లేకుండా ఏ సర్టిఫికేట్ అయినా ఆధారే కదా, ఆధార్ లేకుండా ఎలా అని అడిగింది. బట్ ఎన్నికల ఆధార్ లేకుండా అసలు ఆధార్ కావాలంటే నేను సుప్రీంకోర్టు ఆధార్ ఎక్స్క్లూజివిటీ 2021 లో కూడా దాని మీద నేను సుప్రీంకోర్టు మొన్న చేసిన మీరు ఇందాక కూడా కామెంట్స్ చెప్పారు. సుప్రీంకోర్టు చేసిన కామెంట్సే కోట్ చేస్తున్నాను అమర్నాథ్ గారు, జడ్జిమెంట్ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఐఎమ్ కోటింగ్. సో ఇవన్నీ సుప్రీంకోర్టు కూడా అడిగింది. బట్ ఎన్నికల సంఘంగా అధికారం ఉన్నది యాజ్ ఆఫ్ నో. ఎన్నికల సంఘం అవి మేము కన్సిడర్ చేయక్కర్లేదు, అది పౌరసత్వానికి ప్రూఫ్ కాదంటుంది. ఇప్పుడు అమర్నాథ్ గారు చెప్తుంది ఎపిక్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇంక్లూడ్ చేశారంటున్నారు. అది మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉన్నదా? 100% లేదండి, వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నేను సమాచారం సేకరించి ఇక్కడికి వస్తున్నాను. నేను మరొకసారి చెప్తున్నాను, ఎపిక్ కార్డు ఇంక్లూడ్ చేస్తే అసలు ఒక్క ఓటు కూడా పోయే అవకాశం లేదు. ఎన్యూమరేషన్ ఫామ్ తో పాటు ఎపిక్ కార్డు వాడి దగ్గర ఉన్న కార్డు ఇచ్చేస్తాడు, అయిపోతుంది. బేసిక్ కదా, అది లేదు కాబట్టి మేము గగ్గోలు పెడుతున్నాం కదా. నేను మరొకసారి చెప్తున్నాను, ఎలక్షన్స్ అనేది ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా జరగాలండి. ఓటు హక్కు అనేది చాలా ప్రాథమిక హక్కు అండి. ఈ హక్కుని వీళ్ళు హరిస్తూ వీళ్ళని మ్యానిపులేట్ చేస్తూ మాట్లాడితే రోహింగ్యాలు వచ్చిండ్రు, బంగ్లాదేశీలు వచ్చిండ్రు, పక్క నుంచి వచ్చిండ్రు. నువ్వు ఫారెన్ మినిస్టర్ నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, బార్డర్స్ ఏం చేస్తున్నారు, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చేస్తుంది అంటే వీళ్ళకి ఏం లెక్కలేదా అండి? దొంగలు వస్తారు పక్క నుంచి, వాడు పహల్గామ్ అటాక్ జరుగుతుంది, అక్కడ వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ నుంచి వీళ్ళు 60 లక్షల మంది వస్తారా అండి? ఎట్లా మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. ఎంత హాస్యాస్పదం. బీహార్ ఇస్ ఎ పోవర్టీ స్టేట్. బీహార్ అనే వాళ్ళు పొట్టకూటి కోసం మొత్తం భారతదేశం ట్రావెల్ చేస్తూ ఉంటారండి. వాళ్ళకి అక్షరాస్యత లేదండి, వాళ్ళకి బిలో. అక్కడి నుంచి చాలా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్ అనే వాళ్ళు చాలా హైయెస్ట్ నెంబర్ వస్తారండి యూపీఎస్సీ ద్వారా. కానీ అక్కడే పవర్టీ అనేది చాలా ఉందండి. వాళ్ళకి ఈ 11 డాక్యుమెంట్స్ అయినా సరే 7 డాక్యుమెంట్స్ అనే వాళ్ళకి ఏమీ తెలియదండి. అటువంటి రాష్ట్రంలో మీరు ఎన్నికలు ఈ రకంగా జరపడం ఏంటండి? మనతో పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి రేమాన్ గారు ఒక కీలకమైన పాయింట్. ఇప్పుడు ఇది నేను ఇవాళ చర్చ దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే నిన్నటిదాకా కాంగ్రెస్ చేస్తున్న ఎన్నికల సంఘం మీద కాంగ్రెస్ చేస్తున్న ఎలిగేషన్సే ఇవాళ బీజేపీ కూడా చేస్తుంది. ఏకంగా కేంద్ర మంత్రే ఓ పెద్ద లిస్టు చదివారు ఆయన, అనురాగ్ ఠాకూర్ గారు. ఎక్కడెక్కడ కేరళలో ఆ కాన్స్టిట్యున్సీ ఏంటి, రాహుల్ గాంధీ గారు రిప్రజెంట్ చేసిన కాన్స్టిట్యున్సీ, వయనాడులో ఎన్ని ఓట్లు యాడ్ అయినాయి, అక్కడ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ కలిసి ఎలా యాడ్ చేశారు, లేకపోతే ఇంకో చోట ఎలా యాడ్ చేశారు, అసలు సోనియా గాంధీ పేరే ఎట్లా ఇంక్లూడ్ చేశారు ఆమె సిటిజన్షిప్ రాకముందే, ఇవన్నీ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కామెంట్ చేస్తుంది కూడా ఎన్నికల సంఘాన్ని. ఇద్దరు కూడా ఇది బీజేపీ డైరెక్ట్గా ఓటర్ లిస్టులో పెట్టదు, కాంగ్రెస్ డైరెక్ట్గా ఓటర్ లిస్టులో పెట్టదు. పెట్టేది భారత ఎన్నికల సంఘం, చేసేది కింద బిఎల్ఓలో లేదా ఆర్ఓలో స్టేట్ ఎలక్షన్ సిఈఓలో ఎవరో చేస్తారు. దీని మీద ఇది లోపం ఉందని 2 పార్టీలు అంగీకరించట్టు నా దృష్టిలో. జాతీయ స్థాయిలో 2 ప్రధాన జాతీయ పార్టీలు ఓటర్ లిస్టులు తప్పులు తలకడగా, ఎవడు బడితున్నోడిదే బర్రెగా ఇష్టారాజ్యంగా తయారవుతున్నాయి, దానికి ఒక పద్ధతి పాడు లేదని ఇద్దరు మాట్లాడుతున్నారు. మరి దీని మీద పార్లమెంట్లో ఎందుకు చర్చ జరుగుతుందో నాకు అర్థం కాదు. రేమన్ గారు మీరేమంటారు? అంటే జాతీయ పార్టీ, అధికారులు ఉన్న పార్టీ అదే చెప్తుంది, ప్రధాన ప్రతిపక్షం అదే చెప్తుంది, బట్ దీని మీద పార్లమెంట్లో చర్చకి నో.
వాళ్ళు రోడ్డు మీద ధర్నాలు చేయని, లేదా ఈసీ ఆఫీస్ ముందుకు వెళ్ళని, ఎక్కడికైనా వెళ్ళని, ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండని, 200-300 మంది ఎంపీలు ఉండని, చర్చ కావాలి పార్లమెంట్లో. ఇప్పుడు చర్చించి దీన్ని ఎన్నికల సంఘానికి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఎవరు చేయాలి? పార్లమెంట్ చేయాలి. పార్లమెంట్లో దాని మీద చర్చ జరగదు. ఎలా రెహమాన్ గారు? శ్రీనివాస్ గారు, మీకు అలాగే అమర్నాథ్ గారికి, పుల్లారావు గారికి, అలాగే నుమాన్ గారికి అందరికి శుభ సాయంత్రం. అలాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు అందరికి గుడ్ ఈవినింగ్. చెప్పండి. మీ వాదనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా 1 మ్యాన్ 1 ఓట్ అనేది మనకు లభించింది. స్టేషన్ గారు వచ్చే వరకు అసలు ఒక ఎన్నికల సంఘం ఒకటి ఉందా అనేది కూడా ప్రజలకు తెలియనటువంటి పరిస్థితులు. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. అలంపూర్ నియోజకవర్గంలో అంతా గుద్దిపోసే ఓట్లే ఉండదు, రెగ్గింగ్. శేషన్ గారు వచ్చిన తర్వాత ఉప ఎన్నిక జరిగింది. అంటే ఒక ఆయన ఇంకు పోసిండు, ఒక అభ్యర్థి మొత్తం వేసిన తర్వాత కొన్ని గ్రామాల ప్రజలు మేళ తాళాలతో స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఓటింగ్ కు పాల్గొన్నారు. అక్కడ నుంచి మొదలైంది అసలు ఎన్నికల కమిషన్ అనే పనితీరు. ఎన్నికల కమిషన్ ఎలక్ట్రోల్ బాండ్ విషయాన్ని మనం గమనించినప్పుడు, అంటే ఒక నల్ల డబ్బును, అన్కౌంటెడ్ మనీని రాజకీయ పార్టీలకు అప్పనంగా సమర్పించవచ్చు. అది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందికి రాదు, ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన పని లేదు, అదంతా సీక్రెట్ గా కొనసాగుతుంది అన్నప్పుడే దానికి ఉండేటువంటి విశ్వసనీయత, దాని చట్టబద్ధత మనం అందరం చూసినాం. సుప్రీంకోర్టు చివరికి జోక్యం చేసుకునే వరకు ఎలక్ట్రల్ బాండ్స్ విషయం అనేది అట్లా కొనసాగింది. అసలు ఆ డబ్బులన్నీ ఎక్కడివి, మనం దీనికి వద్దాం సార్ రెహమాన్ గారు, మన్నించాలి. అంటే మనకి టైం తక్కువ ఉంటుంది, మనం ఇప్పుడు ఎలక్ట్రల్ రూల్స్ కి వద్దాం. అయితే మీరు అంటున్నట్టుగా అంటే ఎన్నికల సంఘం అనేటివి, ఎలక్షన్ కమిషన్ అనేది ఉత్సవ విగ్రహంగా మారిపోతే అసలు ఈ దేశము, ప్రజాస్వామ్యము, దాని మనుగడకే ప్రమాదం అండి. అసలు మొత్తం ప్రక్రియ మొదలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని బతికించేదే ఎన్నికల వ్యవస్థ. అక్కడి నుంచి ప్రక్రియ మొదలవుతుంది. అదే లోపభూయిష్టంగా జరిగితే, అదే అనుమానాలకు తావిస్తే, అనేక అనుమానాలకు అంటే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ డబ్బులే కానివ్వండి, మిగతా అంశాలే కానివ్వండి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడ ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఉన్నట్టు కనపడదు, ఒక్కరిని కూడా డిస్క్వాలిఫై చేసినట్టు కూడా మనం చూడమండి. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ సీరియస్ గా వ్యవహరించాలా. ఇంతకు ముందు మీరు అన్నట్టుగా మా కాలంలో, మా హయాంలో ఇట్లానే జరిగింది, ఇప్పుడు మీ కాలంలో ఇట్లానే జరుగుతుంది. ఇదంతా మామూలు విషయాలు అన్నట్టుగా రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు బీహార్ లో వచ్చినటువంటి డాటాను చూసినా, అట్లానే మాదేపూర్ లో వచ్చినటువంటి డాటాను చూసినా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ఒక్క ఇంట్లో 80 ఓట్లు ఉన్నాయండి. చాలా చిన్న ఇల్లు. అంటే ఇట్లా మొత్తం అంటే ఎవరికి అనుకూలంగా ఉన్న చోటంతా ఇట్లా తోసేయడం, అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలే పారదర్శకంగా సార్ మనకి తెలియంది కదా సార్, ఇది జరుగుతున్నది. ఇక్కడ జవాబుదారీతనం లేదు. ఎన్నికల సంఘం రాహుల్ గాంధీని డేటా ఇవ్వమంటే మీరు అఫిడవిట్ ఇవ్వమంటుంది, కానీ కాదు ఇప్పుడు డ్రాఫ్ట్ రోల్లో లేదు. ఎన్నికల సంఘం రేపు ఫైనల్ లిస్ట్ పెడుతుంది. ఎన్నికల సంఘం దానికి బాధ్యత తీసుకొని ఇందులో ఒక తప్పుంటే మేము రాజీనామా చేస్తాం, లేకపోతే మమ్మల్ని శిక్షించిన అఫిడవిట్ ఇస్తారా? ఉన్నదా ఆ ప్రొసీజర్ ఎక్కడన్నా? నా పాయింట్ ఏంటంటే రెహమాన్ గారు, ఇప్పుడు దీని మీద పార్లమెంట్లో చర్చించే అవకాశం ఉన్నదా? ఎన్నికల సంఘంలో లోపాలు ఉన్నాయి, ఓటరు నమోదులో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. అవి సాంకేతిక సమస్యలు కావచ్చు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాయి కావచ్చు, ఆ నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే నిర్లిప్తత కావచ్చు. చర్చ ఎందుకు జరగకూడదు పార్లమెంట్లో? ఇంకా 10 రోజులు 8 రోజులు టైం ఉంది. డెఫినెట్ గా దేశంలో అత్యున్నత సభ అయినటువంటి పార్లమెంట్ లో ఖచ్చితంగా చర్చ జరగాలండి. ఇది గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళాలి. అంటే ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఉన్న లోటుపాట్లపై డెఫినెట్ గా చర్చించడం ఎక్కడ తప్పు కాదు. దానికి సంబంధించి చర్చ జరగడం, ఇప్పుడు సుప్రీంకోర్టుల తీర్పులపైనే రివ్యూ చేసే అధికారం పౌరులకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉందండి. అంటే సుప్రీంకోర్టు అంటే ఏం బ్రహ్మ పదార్థం కాదండి. అన్ని కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి లోబడే చట్టసభలైనా కోర్టులైనా పనిచేయాలండి. అనేక సందర్భాల్లో వీటిపైన రివ్యూలు జరిగినాయి. వాళ్ళు ఆ సందర్భంగా మార్చుకున్నటువంటి సందర్భాలు. రైట్ రెహమాన్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డిబేట్ 6 నెలల క్రితం బీహార్లో మనందరికీ తెలుసు ఒక రివిజన్ జరిగింది. 6 లక్షల కొత్త ఓట్లు యాడ్ అయ్యాయి. 1 లక్ష సుమారుగా నాకు గుర్తుండి 1 లక్ష ఓట్ల దాకా తీశారు. అప్పుడెవరు పార్టీలు దాని మీద పెద్ద హడావుడి చేసింది ఏం లేదు, ఎందుకంటే రొటీన్గా జరిగే ప్రాసెస్. బట్ ఎస్ఐఆర్ అని ఈ డాక్యుమెంట్ల లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత దాదాపు 2 నెలల 3 నెలల నుంచి దీని మీద ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ స్టార్ట్ కాకముందు నుంచి హడావుడి మొదలైంది.
ఇంత జరిగి ఇంత గందరగోళం జాతీయ స్థాయిలో దీని మీద హడావుడి జరుగుతున్న ప్రాసెస్లో కూడా ఒక బూత్లో చనిపోయిన వాళ్ళు 37 మంది ఉంటే అంటే ఆల్మోస్ట్ 5% సార్. ఆ బూత్లో ఉండే ఓటర్లో 5% చనిపోయిన వాళ్ళ పేర్లు ఓటర్ లిస్టులో ఉన్నాయి. బతికున్న వాళ్ళ పేర్లు ఓటర్ లిస్టులో లేకపోతే యోగేంద్ర యాదవ్ సుప్రీంకోర్టులో వాళ్ళని జడ్జి గారి ముందు ప్రజెంట్ చేశారు. సో ప్రతిపక్షాలు లేదా ప్రజా సంఘాలు ఏడీఆర్ లాంటి సంస్థలు దశాబ్దాలుగా ఈ ఎన్నికల సంస్కరణల మీద పనిచేస్తున్న సంస్థలు, అయ్యా ఆ తీసేసిన 65 లక్షల ఓటర్ల లిస్టు మాకు ఇవ్వండి. మీరు రీజన్ ఏదో రీజన్ ఉండాలి కదా, వెళ్ళిపోయాడో చచ్చిపోయాడో ఏదో రీజన్ ఉండాలి కదా. వాట్ ఎవర్ రీజన్ యూ ఫీల్ యూ జస్ట్ మెన్షన్ అండ్ గివ్ ఇట్ టు అస్. మేము చేయగలిగిన కసరత్తు మేము చేస్తాం, ఏదైనా ఉంటే తెచ్చి మీకే సబ్మిట్ చేస్తామంటే ఎందుకు ఈసీ దానికి నో అనాలి? మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు అలాంటి రూల్ లేదు అంటే ప్రజలకి సమాచార హక్కు చట్టం ఒకటి తగలబడింది ఈ దేశంలో అని మనం అనుకుంటున్నాం. సారీ టు ఇలా అంటే ఆవేదనతో చెప్తున్నా. సమాచార హక్కు చట్టం వచ్చి 20 ఏళ్ళు అయింది. పుల్లారావు గారు మీకు తెలుసు 20 ఏళ్ల క్రితం ఈ దేశంలో దేశ భద్రతకి సంబంధించినవో రక్షణకి సంబంధించినవో తప్ప ఏవైనా సరే సమాచారం కోరే హక్కు ప్రజలకు ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ప్రభుత్వ సంస్థలకు ఉందని రాసుకున్నాం. తీసేసిన ఓటర్ లిస్టు నాకు ఇవ్వమంటే ఎన్నికల సంఘం నా రూల్ ప్రకారం ఇవ్వాల్సిన పని లేదు సుప్రీంకోర్టుకి చెప్తుంది. ప్రజల దగ్గర ఉండేటువంటి ఐడి కార్డులు, రేషన్ కార్డు, ఆధారు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ కార్డు ఇవేవి చెల్లవంటుంది. కానీ భారత ప్రభుత్వం ఏమన్నా ప్రజలందరికీ పౌరులుగా గుర్తించి ప్రత్యేకమైన కార్డు ఏమన్నా ఇచ్చిందంటే ఉన్నది పాస్పోర్ట్ ఒక్కటి, అది 2% 3% మందికి వెళ్ళాలనుకున్నట్టు తీసుకుంటాడు, ఎవడు తీసుకోడు. ఏంటి పరిస్థితి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక మనిషి చచ్చిపోయాడు, లేకపోతే ఒక మనిషి వరంగల్ నుంచి హైదరాబాద్కి మూవ్ అవ్వాడు అయితే ఆటోమేటిక్గా కొత్త ఓటు రిజిస్టర్ అవ్వగానే పాత ఓటు డిలీట్ అయిపోవాలి. ఆ మాత్రం సాఫ్ట్వేర్ లేదా? అది ఎందుకు ఉండకూడదు? అదే అడగొచ్చు కదా. ఇది పెద్ద విద్య, రాకెట్ సైన్సా? ఇది రాకెట్ సైన్సా? ఎవరో తప్పకుండా డూప్లికేట్ అవుతారు. తర్వాత ఎలక్షన్ కమిషన్ అంటే వేరే జనం కాదు కదా. ఎలక్షన్ కమిషన్ కి ఒక ఎలక్షన్ బిల్డింగ్ లో ఉన్న 1000 మంది 2000 మంది తప్ప మిగతాదంతా రాష్ట్రంలో పనిచేసే వాళ్ళే కదా. వాళ్ళే ఉండడం. తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు కలెక్టర్, డివిజనల్ ఎవరు ఆర్టీఓ. ఇది కొత్తగా వీళ్ళకి ఏదో స్టాఫ్ ఉంది కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర స్టాఫ్ లేదు, సరే రాష్ట్ర సిబ్బంది మీద ఆధారపడతారు లేరు, లేకపోతే వాళ్ళకి టీ అందించేవాడు లేడు, లేకపోతే కటారి గారు ఇంకా కుర్చీ ఇవ్వడం వేసేవాడు లేడు. అంటే నిన్న చేయమంటే చేస్తా, వెళ్ళి మీరు చేయమంటే మీరు చేస్తారు. వాళ్ళు సొంత సౌకర్యం చూసుకుని చక్కగా బ్రతికే మనుషులు మన వాళ్ళకి చెప్పాలా? వాళ్ళు చేసే డ్యూటీ ఏంటి? ఈ మాత్రం ఓటు డిలీట్ చేయలేరా? నేను ఉన్నా, నా కూడా హైదరాబాద్ లో ఉన్నది, నేను బాంబేకి మైగ్రేట్ అవుతున్నా, అది రిజిస్టర్ అవగానే ఆటోమేటిక్ గా డిలీట్ చేయాలి. పాత ఓటు అదే జరిగింది. ఒక 120 సంవత్సరాల 98 సంవత్సరాలేమో ఓటర్గా కొత్తగా ఫామ్ 6 తో రిజిస్టర్ అయ్యిందట. మరి ఇప్పటిదాకా ఓటు లేదా? ఉంటే 4 చోట్ల. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎడిషన్ డిలీషన్ లో అయిపోయింది కదా. తర్వాత కొంచెం సింపుల్ చేయొచ్చు కదా డిలీషన్. అన్నిట్లంటే నేను మిత్రులందరూ పెద్దవారు మాట్లాడారు, అది తప్పని నేను అన్ను. పేషెంట్ గా 30 minutes విన్నా, నేను 2 minutes వినమంటున్నాను. ఇది నాకు మోడీ గారి ప్రభుత్వం ఉంటే మంచిది, లేకపోతే మీ ప్రభుత్వం వచ్చి ఉంటే వదిలేయండి, మనం డిస్కస్ చేసేది ఒక సింపుల్ పాయింట్. ఈవేళ సింపుల్ గా డిలీషన్ ఇది చేయొచ్చు కదా. అదే అనగాలి యోగేంద్ర యాదవ్ డ్రామాటిక్ గా ఆయన వెళ్ళిపోయి కూర్చొని వెళ్ళలేదా? ఇది సెన్సిబుల్ మ్యాన్, అంత సీనియర్ మ్యాన్. సింపుల్ గా అప్డేట్ సాఫ్ట్వేర్ అంటే చేసేస్తారు కదా. ఎంత సాఫ్ట్వేర్ ఉన్నది ప్రపంచం, నా చీర ఒకటి. రెండో పాయింట్ చేసేస్తారా? మీకు నమ్మకం ఉందా? మీరు రేపు ఒక అప్లికేషన్ ఇచ్చుకోండి సార్, చేస్తారా? అప్డేట్ తర్వాత మీరు అన్నమాట స్టేట్ ఆఫీసర్స్ ఉన్నారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఈ డౌన్ గివ్ ఎ డ్యామ్. ఎక్కడైనా వారి హక్కు, వారి అథారిటీ రాష్ట్రంలో ఉంటుంది. అక్కడ చెప్పే మంత్రులు ఎవరైనా ఉంటే అలవాటే ఉంటారు. ఏం చర్యలు లేవు సార్. మీరు తెలంగాణ గురించే కోట్ చేశారు పుల్లారావు గారు. మీకు గుర్తుండాలి, గత బీఆర్ఎస్ 2000 ఎలక్షన్ ముందు 22,000 ఓట్లు, 22 లక్షల ఓట్లు తెలంగాణలో పోయినాయని ప్రతిపక్ష పార్టీలని గగ్గోలు పెట్టినాయి. ఆ అధికారి లాస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఆయన సారీ చెప్పాడు, పొరపాటు జరిగిపోయింది, ఇన్ని ఓట్లు తొలగిపోయినాయని. ఎన్నికల సంఘం ఆయన మీద చర్యలు తీసుకోవాలా? 22 లక్షల మంది ఓటు వేసే అవకాశం తర్వాత మీరు ఇంకా ఇంకో మాట కూడా అంటున్నా.
ఇది ఎలాగైపోయిందంటే ఇది కొంచెం ఒక లైన్ తప్పేనా. ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, చాలా గౌరవమైన సర్వీస్. మన బంధువులందరూ దాంట్లో ఉన్నారు, చాలా మంది ఎస్పైర్ చేస్తున్నారు, మంచిది. వాళ్ళు తెలంగాణలో ఉన్న వాళ్ళు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు వదిలి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళరే, బ్రేకప్ సర్వీస్ చేయరే, అక్కడే ఉంటారే. అసలు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాదు సార్, నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న. మీరు చాలా కాలంగా రాజకీయాలు ఎన్నికలు పరిశీలిస్తుంటారు. ఓటర్ల జాబితాలో తప్పులు ఓటర్ల జాబితా కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత, అది ఆ రాష్ట్రాలకి స్థానికంగా ఉన్న అధికారుల మీద ఆధారపడింది. వీళ్ళు బాధ్యతగా చేయలేదు అనుకుందాం. ఎవరి మీద ఎప్పుడైనా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందా? నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, నాకు అనవసరం. ఎలక్షన్ కమిషనరు ఎవరుంటే అతను ఆయన సంస్థని కాపాడుకోవాలా వద్దా? ఎగ్జాక్ట్లీ. ఒక హైకోర్టు జడ్జి మీరు వెళ్ళి నీ జడ్జిమెంట్ బాగోలేదు అంటే పర్వాలేదు, నీ జడ్జిమెంట్ కొన్ని కారణాలకు చేసావు, నువ్వు దొంగతనం చేసావు అంటే ఏం చేస్తాడు? జైల్లో పెట్టేస్తాడా లేదా వెంటనే అక్కడే? తెలియదు, అట్లా పెట్టవచ్చు లేదా నాకు తెలియదు, చెప్పండి. పెట్టచ్చు, జడ్జి పెట్టవచ్చు కదా. ఎలక్షన్ కమిషనర్ తో నాకు వచ్చే పెద్ద తగు ఏంటంటే ఆయన ఎగ్జాక్ట్ చేసుకోవాలి మీరు అన్న మాట. ఆ ఎలక్షన్ ఏ స్టేట్ ఎలక్షన్ ఈ మాత్రం ఓటు డెలిషన్ ఎడిషన్ చేయని ఎలక్షన్ కమిషనర్ తీసేయాలి అక్కడి నుంచి వాడు. అది సింపులెస్ట్ వర్క్, వాలంటీర్స్ చేయగలను. అది కూడా చేయకుండా అది కాంట్రవర్సీ చేస్తున్నారా? తర్వాత ఇంకో చెప్తున్నా, మిత్రులు ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరైనా వెళ్ళి మీరు ఎలక్షన్ దొబ్బేశారు అంటే ఎలక్షన్ కమిషనర్ ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఏం సమస్యని డిఫెండ్ చేస్తున్నాడు? వెంటనే అతను ధైర్యం ఉంటే ఎవరన్నారో అతని మీద చర్య తీసుకుని ఎవరైనా అరెస్ట్ వారెంట్ పెట్టాలి, మెంబర్షిప్ ఉంటే ఎమ్మెల్యేగా తీసేయమని చెప్పాలి. ఆయన సమస్యను ఆయనే కాపాడుకోకపోతే ఎలాంటి మనిషి? నుంచి అంటున్నా క్యారెక్టర్ కాదు, చాలా మంది ఉన్నారు చేయవలసింది. పుల్లారావు గారు మళ్ళీ వస్తాను ఒకసారి. అమర్రావు గారు ఒక క్విక్గా ఒక పాయింట్. నేను అంటే ఇప్పుడు మనం బీహార్ గురించే మాట్లాడుకుంటున్నాం. తప్పులు అనేక చోట్ల ఉన్నాయని మీరు చెప్తున్నారు. బీహార్లో బీజేపీ లాంటి పార్టీ పూనుకుంటే దీనిలో బోల్డ్ అని లోపాలు కనపడతాయి. పూనుకుంటారా లేదా అది మీ చాయిస్. బట్ ఇవాళ సమాజం కోరుతున్నది, లేదా ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు కోరుతున్నది, ఇందాక మనం అది 4 కావచ్చు, రోగేంద్ర యాదవ్ ఇద్దరిని పెట్టి ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ ఒక బూత్లో 37 దొంగ చనిపోయిన ఓట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఎన్ని చోట్ల ఉన్నాయో మనకు తెలియదు. ఒక బూత్ అది అడుగుతున్నది. బూత్ బిఎల్ఓస్ పాత లిస్టు కొత్త లిస్టు పెట్టి తీసేసిన లిస్టు తయారు చేశారు. ఆ తీసేసిన పేర్లు ఉంటాయి. ఆ తీసేసిన పేర్లు ఆర్ఓకి పంపిస్తే, ఆర్ఓ కలెక్టర్కి పంపిస్తే ఈసీఐ దగ్గరికి తెల్లారిపాటికి చేరిపోద్ది. వాళ్ళంతా సాఫ్ట్వేర్ గురించి పుల్లారావు గారు అంత వయసున్న వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఈ డేటా బయట పెడితే ఏంటి నష్టం? 65 లక్షల మంది ఎవరి ఓట్లయితే తొలగించారో, చనిపోయారు లేదా వెళ్ళిపోయారని వాళ్ళ పేర్లు వివరాలు ఇస్తే, ఓపుకున్నోడు మీకు ఓపుకుంటే మీరు వెరిఫై చేస్తారయ్యా ఈసీ గారు ఇది లేదు పెట్టండి, లేదు ఇక్కడ తప్పు ఉంది చేర్చండి. ఈ మాత్రం చేయటానికి దీనికి రూల్స్ అడ్డమా, లేకపోతే రూల్స్ వెనక దాక్కుంటున్నట్ట? సార్ నాకు దయచేసి అన్ఇంటరప్టెడ్ టైం ఇవ్వండి, ఎందుకంటే లాస్ట్ నేను మాట్లాడుతున్న ప్రతి ఒక్కొక్క మాటకు మీరు ఇప్పుడు నా పాయింట్ కన్వే అయితేనే కదా సార్ ఆర్గ్యుమెంట్ ఏందో కంక్లూజన్కి వచ్చేది, లాజికల్ కంక్లూజన్ వరకు వినండి. ఈ దేశంలో అన్ఫార్చునేట్లీ ప్రతి రాజ్యాంగబద్ధ సంస్థతోని తిట్లు పడ్డ ఏకైక ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే సుప్రీంకోర్టు వారిని దూషించింది, ఈసీఐ దూషిస్తున్నది, ఆయన అన్ని రాజ్యాంగబద్ధ సంస్థల మీద పోరాటం చేస్తున్న ఒక యోధుడిగా మనం మరి అలా వద్దా మనకు తెలియదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎలక్టోరల్ రోల్స్ అనేది ప్యూరిఫై కావాలనేది ప్రతి రాజకీయ పార్టీ, ఫర్ దట్ మ్యాటర్ ప్రతి సిటిజన్ కూడా కోరుకోవాలి. ఒక ప్రజాస్వామ్యం చక్కగా పనిచేయాలంటే ఇప్పుడు ఎట్లయితే మనకు గవర్నమెంట్ ఆఫీస్లో అవినీతి లేకుండా పనిచేయాలి అని ఎట్లయితే కోరుకుంటామో అట్లాగే ఎలక్టోరల్ రోల్స్ కూడా 100% ప్యూర్గా ఉండాలి, ఎక్కడ మిస్టేక్స్ ఉండొద్దు అనేది కోరుకుంటాం. సిమిలర్లీ ఎక్కడైతే మనం కోరుకున్న కొన్ని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదో ఇక్కడ కూడా రీచ్ కాలేకపోతున్నదనే మనం చూస్తున్నాం. ఇందాక పుల్లారావు గారు చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఇక్కడ నుంచి టూర్ని ఒక యూపీఐలో కొడితే మీకు ఒక సెకండ్లో డబ్బులు వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఒక వ్యక్తి వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తే అక్కడి నుంచి ఎస్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి పాసిబుల్. అది ఎందుకు పాసిబుల్ కాలేదంటే అన్ఫార్చునేట్లీ కొంతమంది సోకాల్డ్ యాక్టివిస్టులు అని చెప్పుకునే వాళ్ళు 2017-18లో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అసలు ఆధార్ లింకేజ్ అనేది లేకుండా ఇదే సేమ్ పుట్టస్వామి కమిషన్ మనం మాట్లాడే పుట్టస్వామి గారు ఈ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ప్రైవసీకి డైరెక్ట్గా ఆపోజిట్ రిజెక్ట్ అవుతున్నది, ఫండమెంటల్ రైట్ను ఇది చేస్తున్నది అని పదే వాదించి ఇప్పటికీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ సుప్రీంకోర్టులో ఉన్నాయి.
సో నేననే పాయింట్ ఏంటంటే దయచేసి అందరం కూడా దాని మీద ఒక యూనిఫైడ్ వాయిస్ను అంటే అన్ని పొలిటికల్ పార్టీస్ బియాండ్ పొలిటికల్ లైన్స్ చెప్పి దయచేసి ఈ మనకున్న భారతదేశంలో ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఎట్లయితే సెక్యూరిటీ కార్డ్ అని అట్లా మిగతా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని మన దగ్గర ఉన్న ఆధార్ నెంబర్ దట్ ఈస్ అ యూనిక్ అని అందరం బిలీవ్ చేస్తున్నాం. సో దాంతో లింకేజ్ చేశారనుకోండి మీరు వరంగల్ నుంచి అక్కడి నుంచి హైదరాబాద్ రాగానే ఆటోమేటిక్గా డిలేట్ అవుతుంది. సో అది ఖచ్చితంగా పాసిబుల్ అండ్ అది పాసిబుల్ కావాలని కూడా లా కమిషన్స్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇంద్రజిత్ గుప్తా కమిషన్ కావచ్చు, ప్రతి కమిషన్ కూడా చెప్పేది అదే. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. కరెక్ట్గా మీరు ఇందాక తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్పారు. 2 years బ్యాక్ తెలంగాణ ఎన్నికల ముందు షేర్లింగంపల్లిలో ఒకే ఒక ఇంటి నెంబర్ మీద దాదాపు 600 ఓట్లను ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ తర్వాత వెరిఫై చేస్తే అర్థమైంది ఏంటంటే 1-1 అనేది ప్రతి విలేజ్లో అంటే షేర్లింగంపల్లి అనేది ఇంతకుముందు విలేజెస్ కాంగ్లోమరేట్ ఆఫ్ విలేజెస్ ప్రతి విలేజ్లో 1-1 అనే ఇంటి నెంబర్ ఉంటుంది కాబట్టి 1-1లో మీరు సెర్చ్ చేశారనుకోండి 1-1లో 600 ఓట్లు కనబడతాయి. బట్ అది ఒక్కొక్క విలేజ్ లో 1-1 అట్లా సెర్చ్ కాదులేండి, ఇది ఇక్కడ ఎగ్జాంపుల్స్ అవి కాదు. బీజేపీనే చాలా ఎగ్జాంపుల్స్ మలక్పేటలో కోట్ చేశారు. ఎగ్జాక్ట్లీ మలక్పేట నేను వెంకటరమణ కలిసి మలక్పేట ఒకటే ఇంట్లో 213 ఓట్లని ఇదే సీఎం వికేఎస్ రాజు గారి దగ్గరకు వెళ్ళడం జరిగింది. అప్పుడు అంటే సార్ నేను అనేది ఏంటంటే దానికి ఇక్కడ మీరు ఎట్లా సార్ ఇక్కడ ఒక ప్రొసీజర్ ఎర్రర్ను ఒక ఓట్ చోరీ అనే ఒక దానిలోకి ప్రెజెంట్ చేసే విధానం బీజేపీ ఈ రోజు దాకా ఇంటెన్షనల్ గా కావాలని దొంగ ఓట్లు చేర్చుకున్నారు. కొన్ని 100 సార్లు నాటిపేటలో ఆర్గ్యూ చేశారు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు. ఇక్కడ ఎవ్వరు అంటే మీకు ఒక పర్టికులర్ ఇంట్లో అంటే ఇప్పుడు మలక్పేట ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఒక పర్టికులర్ ఇంట్లో 213 ఓట్లు వాళ్ళకి ఏ విధమైన డాక్యుమెంట్ లేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళని తీసివేయాలి అంటే ప్రాసెస్ ఏంటి? అసలు ఎవరు చేర్చాడు అది కదా, ఎలా చేరుస్తున్నారు? ఆ బిఎల్ఓలు అంత దుర్మార్గంగా ఎందుకు తయారవుతున్నారు? వాళ్ళ మీద చర్యలు ఉన్నాయా? దీని మీద పార్లమెంట్ లో చర్చ, ఇది కదా నా పాయింట్. కరెక్ట్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లో అంటే మీకు బిఎల్ఓ అన్నారు కదా, సో బిఎల్ఓ ఒక పొరపాటు చేశారనుకోండి అది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎలక్షన్ ముందు ఫామ్ 6 ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి వస్తుంది సార్. ఇట్స్ నాట్ అబౌట్ ఫస్ట్ టైం ఓటర్. ఇక్కడ కూడా ఫామ్ 6 అనేది ఫస్ట్ టైం ఓటర్ కు మాత్రమే అని ఎక్కడ కూడా లేదు. అప్లై చేసినప్పుడు రానోళ్ళు పొలిపొంది ఉన్నారు, వచ్చినవి ఉంటే ఫామ్ 6 ఓన్లీ ఫస్ట్ టైం ఓటర్ అనేది ఎక్కడ లేదు అంటున్నారు. రాహుల్ గాంధీ గారు పదే చెప్తున్నారు. 6 ఫస్ట్ టైం ఓటర్ కొందని అంటలా 92 ఏళ్ళప్పుడు రిజిస్టర్ చేసుకుని ఇప్పటిదాకా చేసుకోలేదు. కొంచెం అది ఇప్పటిదాకా చేసుకోలేదు కదా సార్, ఇప్పటిదాకా చేసుకోలేదుగా. ఆవిడ అక్కడికి వస్తే ఫామ్ 8 బదులు ఫామ్ 6 యూజ్ చేసి ఉంటుంది. అంటే ఇంకో చోట ఓటు ఉంటుంది, అదే కదా ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తాం, అప్పుడు ఇవ్వాల్సింది ఫామ్ 6 కాదు, ఫామ్ 8 ఇవ్వాలి. మరి అదే కదా సార్. ఆవిడ తప్పు చేస్తే దాన్ని ఎలక్షన్ సార్. ఇప్పుడు పాయింట్ అదే సార్, మనం ఏది చేస్తున్నాం నేను మీకు ఎందుకంటే ఇవాళ మీ నాయకులే మాట్లాడారు ఎన్నికల సంఘంలో బోల్డని తప్పులు జరిగినాయి గతంలో అని. కాంగ్రెస్ ఇప్పుడు జరిగినాయి అని చెప్తా ఉంది. సార్ తప్పులు లేవని అనట్లేదు నేను కూడా. అందరూ అంటున్నారు ఎలక్షన్ కమిషన్ కు ఖచ్చితంగా ఒక స్పెషల్ డ్రైవ్ అంటే నేనేమంటున్నానంటే ఇది SIR అంటే ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. మీరు నా క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. 6 నెలల ముందు చేసిన బీహార్ లో 6 నెలల క్రితం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదు, 6 నెలల క్రితము రెగ్యులర్ 3 నెలల్లో ఎలక్షన్ ఉండగా సార్ ప్రతి జనవరి ప్రతి 3 నెలలకు ఒకసారి, ఎందుకంటే లాస్ట్ 2023 నుంచి ఖచ్చితంగా ప్రతి 3 నెలలకు ఒకసారి మదర్ రోల్ సప్లిమెంటరీ 1 సప్లిమెంటరీ 2 చేస్తున్నారు. సో మదర్ రోల్ వేసినప్పుడు అంటే ప్రతి జనవరి 5వ తారీఖు మదర్ రోల్ వీళ్ళు ఎలక్షన్ కమిషన్ పెడుతుంది. బీహార్ కాదు, జనవరి 5వ తారీఖు మొత్తం దేశంలో అన్ని చోట్ల వస్తుంది. కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దేశం మొత్తం జరగాలి అని ఎలక్షన్ కమిషన్ కూడా కోరుకుంటున్నారు. బీహార్ లోనే మొదలు పెట్టాలి, ఎందుకంటే ఎన్నికలు ఉన్నప్పుడు జరుగుతుంది. ఒకసారి తెలిసేలేదు ఆయన చెప్పింది, బీజేపీ నాయకుడు చెప్పింది 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నా. ఆధార్ కార్డు బోర్డర్ లో మన పేపర్లు చెప్పిన నాకు తెలుసు 5,000 నుంచి 10,000 రూపాయలకి ఆధార్ కార్డు ఇస్తున్నారు, జ్ఞాపకం పెట్టుకోండి. రెండోది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలి, కానీ ఎలక్షన్ 100 రోజుల మొదలు చేస్తారా? ఎలక్షన్ కమిషన్. ఒక్క నిమిషం సార్, లాస్ట్ పాయింట్ నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నది. ఎందుకని ఎన్నికల సంఘం ఒక్కోసారి మన టైం కూడా ఫ్యాక్ట్ మీకు తెలుసు, 65 లక్షలు తీసేసిన ఓట్లు ఒక గతంలో ఇచ్చారు, అనేక సందర్భాలు ఇచ్చింది ఎన్నికల సంఘం. సార్ ఇప్పుడు కూడా ఇచ్చింది సార్. మీరు ఒక్కసారి బీహార్లో మీ వెబ్సైట్లో ఓపెన్ చేసి బీహార్ CEO బీహార్లోకి వెళ్ళి మీరు చూస్తే ఎలక్టోరల్ మీరు అనేక సార్లు ఎలక్టోరల్ చూసి ఉంటారు.
మదర్ రోల్ వచ్చినప్పుడు దానిలో డిలీటెడ్ అని వస్తుంది. అదే అంటే ఇప్పుడు ఈ 7 కోట్ల ఓట్లు కాదు సార్, 7 కోట్ల ఓట్లు పబ్లిక్ డొమైన్ లో ఉంది. నేను రాహుల్ గాంధీ గారికి ఇచ్చే సలహా, రాహుల్ గాంధీ కూడా పక్కన రాహుల్ గాంధీ దేశంలో ఎన్నికల సంగతి ఫైట్ చేయట్లేదు సార్. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు కాబట్టి ఆయనకు సలహా ఇస్తాం. మీరు వెళ్తే మీకు ఏడీఆర్ అడుగుతున్నారు అక్కడ, రాహుల్ గాంధీ ఏడీఆర్ కూడా నా సలహా ఏంటంటే ప్రతి ఎలక్టోరల్ రోల్ మదర్ ప్రతి పేజ్ లో డిలీటెడ్ అని ముద్ర వేస్తారు, ఎత్తుకోమంటారు. పర్సెంటేజ్ ఉంటుంది, 7 కోట్ల కాగితాల్లో ఎత్తుకోమంటారు. ఎత్తుకోవాలి సార్ మరి. ఏదైతే డిస్కషన్ జరుగుతుందో పొలిటికల్ అంటే ఎన్నికల సంఘంకి సాఫ్ట్ కాపీ ఉంటుంది, తీసి ఇవ్వలేరు ఆ లిస్ట్. ఒక్క నిమిషం బ్రదర్, ఎన్నికల సంఘం దగ్గర పార్ట్ నెంబరు సీరియల్ నెంబర్ తో కూడా ఇవ్వలేరు కనీసం. దయచేసి వినండి, ఈ రోజు నేను చెప్తున్నాను, బై ఓత్ నేను చెప్తున్నాను, ఒకవేళ అట్లాంటి పొరపాట్లు గిట్ట జరిగితే రాబోయే రోజులలో అనేక దుర్మార్గాలు జరుగుతాయి. ఇప్పటికే మనం అలాంటి ఫామ్ 20 లాంటి విషయాలలో కోర్టు కేసులు వెళ్ళినాయి. ఎందుకు అంటే ఇది డిఫరెంట్ చర్చ, ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్లో ఫామ్ 20 వలన ఒక రాజకీయ నాయకుడు ఎక్కడ నాకు ఓట్లు పడ్డాయి అక్కడే పనిచేసి, ఎక్కడైతే ఓట్లు పడలేదో అక్కడ పనిచేయకుండా అనేక ప్రాంతాలు వాళ్ళు వెనకబడిపోతున్నాయి. దాని మీద అది పొలిటికల్ పార్టీస్ కు బియాండ్ గా దీని మీద అందుకే సార్ నేను నా కోరిక పార్లమెంట్ లో ఎందుకు చర్చ పెట్టకూడదు, లోతుగా రీడ్ ఓన్లీ ఫార్మాట్ లో ఎందుకు తీసుకొచ్చారనే దాని మీద కూడా మీరు చర్చ పెట్టండి. ఎసెన్షియల్లీ మనము కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి సార్. వెరీ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు కానివ్వండి, బ్రదర్ అమర్నాథ్ గారు కానీ ఏదైతే మాట్లాడారో సాఫ్ట్వేర్ ఉండాలి అని చెప్పేసి, ఆల్రెడీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సార్. డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్, photo similar entries are the 2 key softwares under ECI. ఏమని DSC అంటే డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ అంటే నేను ఒకవేళ ఈక్వల్ ఎంట్రీ ఉంటే మరొక ఓటు వేరే రాష్ట్రంలో కానీ వేరే నియోజకవర్గంలో కానీ ఉంటే ఒక్క సింగిల్ ఎంట్రీతో నా పేరు నూమాన్ అని కొడితే నూమాన్ ఎంతమంది నూమాన్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి వస్తుందండి. ఫోటో సిమిలర్ ఎంట్రీస్ అండి, నూమాన్ ఫోటో పెట్టగానే మరొక చాటి ఇంకొక చోట ఎక్కడ సిమిలర్ ఎంట్రీస్ ఉన్నాయని అన్ని రికార్డ్స్ వస్తాయండి. ఈ రోజు డిజిటల్ టెక్నాలజీలో మనం ఉన్నామండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం ఉన్నామండి, మెషిన్ లెర్నింగ్ లో మనం ఉన్నామండి, టెక్నాలజీలో వి ఆర్ ద సుప్రీం. గూగుల్లో ఇండియన్ ఉన్నారండి, మైక్రోసాఫ్ట్ లో ఇండియన్ ఉన్నారండి. వాటిని వాడకుండా వీళ్ళు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వమని చెప్పేసి మా నేత అంటే వీళ్ళు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వకుండా మ్యానిపులేట్ చేసుకుంటా వీళ్ళు చేసినటువంటి ఓటర్ లిస్ట్ మేము తీసుకున్న తర్వాత మేము ఆర్టీఐ కింద మేము తెచ్చుకుంటే మాకు దాదాపు 7 ఫీట్లు 200 నుంచి 300 కిలోల పేపర్లు మేము ప్రతి ఒక్క పేపర్ ని స్కాన్ చేసినామండి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకొచ్చినారండి. 2025 where are we going అండి, నాకు అర్థం కాదు. ప్రతి ఒక్క చేతిలో మొబైల్ ఉందండి, ప్రతి ఒక్క చిన్న పిల్లోడి నుంచి పెద్ద వృద్ధుడి దగ్గర మొబైల్ ఫోన్ ఉందండి. ఇంత టెక్నాలజీతో మనం బ్రతుకుతున్న తరుణంలో మనకి అంత చిన్న ఓటింగ్ ప్యాటర్న్ కూడా మనం మేము ఏదైతే చెప్తున్నామో ప్రతి ఒక్క ఇంట్లో 6 కంటే 6 కంటే ఎక్కువ ఓటర్స్ ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఉన్నట్లయితే ఒక డోర్ నెంబర్ 10-1-24 దాని కింద 8 ఓటర్ లిస్ట్ ఉంటే ఆయన రూల్ ఉందన్నారు, నాకేం తెలుసు రూల్ ఉంటే చూసి చెప్పండి. 10-1-24 అని ఉంటే ఒకటే రూఫ్ కింద ఉంటే దాంట్లో 6 కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ చెప్తా, నేను చూసి చూపిస్తాను, ఇప్పుడే ఒకవేళ 6 కంటే ఎక్కువ ఉంటే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ who is the RDO rank has to go to that home personally, visit his home, check 1 2 3 4 5 6 7 ఉన్నారు. 7th మెంబర్ ని బై నంబర్ కింద క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలా. నేను ఇవ్వద్దని చెప్పడం లేదు, బై నంబర్ కింద ఒకటే రూఫ్ కింద ఉంటే 6 మెంబర్స్ కిందే పెట్టాలా. మేమేమంటున్నామండి, హౌస్ నెంబర్లు 00 ఉంటాయండి ఎక్కడ. ఇవన్నీ డిస్కస్ చేసాం కాదు. నా పాయింట్ ఒకటే, ఇప్పుడు 65 లక్షలు ఆర్టీఐ కింద కూడా ఎందుకు అడగకూడదు? అది ఏడీఆర్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సారీ అండి సార్, 7 కోట్ల ఓట్లది మీరు వెతుక్కోమని చెప్తున్నారంటే
ఏది అంటే ఒక స్వచ్ఛత ఈయన ఒక రాజకీయ పార్టీ అసాధ్యమా అండి? సాఫ్ట్వేర్ ఉంటే అసాధ్యమా? 7 కోట్ల మంది దానిలో మీ చావు మీరు చావండి పోయి ఎత్తుక్కోండి. దట్ ఈస్ వాట్ సార్ ఒక పొలిటికల్ పార్టీ సార్ ఒక పొలిటికల్ పార్టీ బిఎల్ఏ అని ఎందుకు ఈ పడుతుంది? దేశంలో పొలిటికల్ పార్టీ గొడవ అంతా సార్ ఈ దేశంలో పొలిటికల్ సిటిజన్ గా నాకేం హక్కులేదు. అసాధ్యం సార్ మీరు కూడా అది. చూడొచ్చు కదా సార్. ఎట్లయినా 7 కోట్ల పేజీలు ఎత్తుకోవాలి. సార్, మీ polling place మీరు చూడాలి. అంటే మిగతా చోట్ల తప్పు జరిగితే 7 ఊరుకోవాలా? కోట్లు మీరు చూడాలని మీకు ఎక్కడ రాసింది? నేను అనుకుంటాను 7 కోట్లు చూడాలి. ఐఎమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఏంది 7 కోట్లు చూడాలనుందా? నేను 140 కోట్లు చూడాలనుకుంటాను. నీ దగ్గర చూడండి అవైలబుల్ public ఉన్నప్పుడు domain, ఎందుకు ఇవ్వలేవు? సార్, ఇప్పుడు ఆర్టీఐ సార్, మీ దగ్గర అవైలబుల్ ఉన్నప్పుడు I am ఎందుకు only ఇవ్వరు? saying- పాయింట్ సార్, ఎందుకంటే public domain లో ఉంది సార్, దోచుకున్నారు, ఇచ్చారని చెప్తున్నారు అది. ఇవ్వరు. ఇచ్చారు సార్, అది పబ్లిక్ డొమైన్ లో ఉంది. పెడుతున్నారు సార్, మీకు సాఫ్ట్ తెలియక కాపీ కాదు. ఉంది డిజిటల్ సార్. ఓటర్ సాఫ్ట్ కాపీ ఉంది. సార్ డిజిటల్ ఓటర్ రోల్స్ మీ పేరు ఫోన్ నెంబర్ వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తారా సార్? Right, okay. అరే సార్ మీరు ప్రైవేట్ పిఐడి ఇన్ఫర్మేషన్ అంటారు, ప్రైవేట్ ఐడెంటిఫికేషన్ డేటా ఇవ్వకండి మీరు. Okay, okay. కానీ మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు ఇవ్వచ్చో ఆర్టీఐ ప్రకారం ఆ డేటా ఇవ్వండి సార్. Right, sir. డిజిటల్ ఓటర్ రోల్స్ ఇవ్వండి సార్. Okay, మాకు okay. మేము సాఫ్ట్వేర్ లో పెట్టుకొని మేము చూసుకుంటాం సార్. మేము Okay. ఒక్క క్వైరీలో మాకు తెలిసిపోతుంది సార్. ఎందుకు ఇయ్యారు సార్ Okay. అంటే వీళ్ళు దోచుకున్నారు, ఏం దాచుకున్నారు. ఏం జరిగిపోతుంది? ఏం దోచు సార్, ఏం దోచుకున్నారు? అడుగుమనండి. మీరు కాదు. సార్, మీరు సూటిగా అడగండి. ఏం దోచుకున్నారు? Talking ఏం about దోచుకున్నారు? ప్రతి ఏం దోచుకున్నారు? ఒక్కరు నీరవ్ మోడీ, దోచుకున్నారు? సార్ ఇక్కడ సార్ మళ్ళీ లలిత్ చర్చ మోడీకి చర్చ నిరవ్ మోడీకి ఉన్న నుమాన్ గారు ఐఎమ్ సారీ చర్చ ఇది కాంగ్రెస్ బీజేపీ గొడవ కాదు. కాదండి సార్. ఇది ఎన్నికల ఎన్నికల సంఘం. ఇది ఇప్పుడు సార్, ఇప్పుడు ఒక ఇంట్లో 7 ఓట్లు ఉంటే ఏం దోచుకున్నారు? 7 ఓట్లు కాదు సార్, ఈ దొంగ ఓట్లని కదా సార్, మీరే కదా సార్ బోల్డ్ సార్ చెప్పారు. దోచుకున్నది సార్. దొంగ ఓట్లు ఎవడో గుర్తుకుంటాడు, బలం ఉన్నాడు, అది కదా. దోచుకున్నది ఎక్కడ సార్? ఈవీఎం సార్. భారతదేశం అనేది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సార్. Right, okay. చాలా మనకి బ్రిటిషర్లతో పోట్లాడి రైట్ అండి, రైట్ సార్. పాయింట్ కొద్దాం నుమాన్ గారు ఇక్కడ అమర్నాథ్ గారు మీకు తెలియదు కాదు, ఈవీఎంలు ఉన్న బూత్లో ఆ ఏజెంట్లు అబ్జెక్ట్ చేయకపోతే ఆర్ఓలు లేకపోతే పోలింగ్ ఆఫీసర్లు ఏ స్థాయి మనుషులు వాళ్ళు భయపడి మీరే బోల్డెన్ సార్లు ఆర్గ్యూ చేస్తారు. అన్ని పార్టీలు ఆర్గ్యూ చేస్తాయి మీకు బలం లేని చోట. ఓల్డ్ సిటీలో వాడు గుద్దేసుకున్నాడు, ఈవీఎం అయినా నొక్కేసుకున్నాడు అని మీరు అంటారు. ఇంకొక చోట అంటారు బలం ఉన్నోడితే పడితేనే అందరూ చెప్తున్నారు. సమస్య అది కాకపోతే నా దగ్గర నేను చేయలేదని చెప్తారు. దీనికి ఈవీఎం అయినా ఇక్కడ చచ్చిపోయిన ఓట్లు ఉంటాయి, 37 ఉన్నాయి లిస్టులో. అక్కడ బలం ఉన్న కొన్ని నేనే చూసే కొన్నిసార్లు పార్టీలు బలం ఉన్న పార్టీ అయ్యా నేను 20 వేసుకుంటే మళ్ళీ మీకు పార్టీలు టార్గెట్ పెడతారు. అక్కడ 70% పోలింగ్ కావాలి, 80% పోలింగ్ కావాలి, లేకపోతే ఊరుకోని టార్గెట్లు పెడతారు పార్టీలు. వాళ్ళు ఏం చేస్తారు, కూర్చొని 20 నువ్వు వేసుకో, 10 నేను వేసుకుంటే 5 వాడికి, చిన్నోడికి 5, పెద్ద ఇలా బోల్డ్ అని దునియా జరుగుతాయి సార్, మీకు తెలియదు కాదు. నేను ఇక్కడ ఇది సార్ ఇక్కడ నా చర్చ నేను రాహుల్ గాంధీ ఆర్గ్యుమెంట్ గురించి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్. నా చర్చ అక్కడ 65 లక్షల ఓట్లు పోయినాయి. కాంగ్రెస్ మాట్లాడిన దాని మీద నా చర్చ కాదు అమర్నాథ్. మై డిబేట్ ఈస్ నాట్ ఆన్ కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్, మై డిబేట్ ఈస్ ఆన్సర్ ఆఫ్ ఈసీ టు ది సుప్రీం కోర్ట్ allowing identity proofs. దాని మీద నా డిబేట్. వారు మాట్లాడే దానిలో ఒక పొరపాటు ఏముందంటే ఇప్పుడు ఇక్కడ మనం చేసే చర్చ ఏంది, ఎట్లా ప్రొసీజర్ ను ఇంకా క్లియర్ గా చేయాలి, ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. దానికి సంబంధించి నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న, నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నాను. పార్లమెంట్ లో దీని మీద ఎందుకు చర్చ పెట్టరు? పార్లమెంట్ లో దీని మీద ఎందుకు చర్చ పెట్టరు? దానికి ఫస్ట్ స్టెప్ ఫెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓకే రైట్, ఇవాళ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేశారు కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి. రైట్, ఒకసారి పుల్లారావు గారు మీరు ఇందాక ఒక మాట చెప్పారు. రేమన్ గారు మీ దగ్గరికి లాస్ట్ లో వస్తాను. బార్డర్లో చాలా చోట్ల 5,000కో 10,000కో దొంగ ఆధార్ కార్డులు ఇస్తున్నారు. నాకు తెలిసి దేశంలో అత్యంత ఫుల్ ప్రూఫ్గా ఉంటున్నది అంటే కలెక్ట్ చేసింది ఇంక్లూడింగ్ ఐరిస్, ఇంక్లూడింగ్ మొత్తం 10 పెట్టి బయోమెట్రిక్, ఆధార్కే, ఓటర్ కార్డుకి లేదు, ఈవెన్ పాస్పోర్ట్కి కూడా ఈ మొత్తం అంత తీసుకున్నట్టుగా నేను చూడాల. నాకు పాస్పోర్ట్ ఉంది, మామూలుగా చాలా కాలం క్రితం తీసుకున్న గుర్తులేదు కానీ ఏమేమి తీసుకుంటారో ఐరిస్ 10,000 గుర్తులు తీసుకుంటారు. అది ఒక్క ఆధార్కే భారతదేశంలో. ఇంత పగడ్బందీ అది కేంద్ర ప్రభుత్వం నుంచి జరుగుతున్నది. లోకల్ ఆఫీసర్లు ఉంటే ఉండొచ్చు. ఎవడి మీద పని ఆధార్ అడ్డగోలుగా అమ్మేసుకుంటుంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది? ఆధార్ని అడ్డగోలుగా డూప్లికేట్లు వచ్చేస్తూ ఉంటే ఐరిస్ ప్రపంచంలో ఏ ఇద్దరు ఐరిస్ మ్యాచ్ కాదంటారు. అడ్డగోలుగా ఇస్తుంటే ఏ నిద్రపోతున్నారా? 20 ఏళ్ళు అయింది ఆధార్ వచ్చి. మాట్లాడమంటారా? చెప్పండి. అది కాదు, అది ఆధార్ కార్డు ఇస్తున్నారంటే నేను వెళ్తా, నా పేరు సోన్ చెప్పుకుంటా, ఏ ఊరు ఉంటే అక్కడ పుట్టానంట, నా ఎక్కిస్తారు, దాని మీద నీకు కార్డు ఇస్తున్నా. కాదండి, మీ ఐరిస్ తీసుకుంటారు, మీ కంటి మీ కనుబొమ్మ తీసుకుంటారు, మీ 10,000 పెడతారు. దీంట్లో ఫ్లా ఎక్కడ ఉన్నదంటే వాళ్ళు ఎంక్వైరీ చేయరు.
సార్ ఆధార్ కార్డు రావటానికి ఏదో ఇంకో కార్డు కావాలి, అవి ఉన్నాయంటాడు, పెట్టేస్తాడు. ఇంకా పుల్లారావు గారు ఆధార్ కార్డు మీరు మీకు గుర్తుందో లేదో, బహుశా మనం అంతా తీసుకొని 15-20 సంవత్సరాలు అయింది ఆధార్ తీసుకొని. నాకు గుర్తుండి మనం వెళ్ళినప్పుడు కూడా మన 10 వేళ్ళు బయోమెట్రిక్ ఏళ్ళు పెట్టారు, మన ఐరిస్ కన్ను తెరిపించి ఐరిస్ తీశారు. ఏ 2 ఐరిస్లు ప్రపంచంలో మ్యాచ్గా ఉన్నారు. మనం ఇవ్వగానే ఆధార్ కార్డు రాదండి, మన డేటా ఇవ్వగానే ఆధార్ కార్డు సంతకం పెట్టి రాదు. కానీ అది సిటిజన్షిప్ తో చెకప్ చేయరు. సిటిజన్షిప్ అసలు ఈ దేశంలో కాదు కాదు పుల్లారావు గారు, ఈ దేశంలో మీరు చెప్పండి, పాస్పోర్ట్ తప్ప వేరే సిటిజన్షిప్ కి ఇదే సిటిజన్షిప్ తో సమానం అనే కార్డు ఒకటి ఉందా దేశంలో? లేదు. మరి ఇంకా గొడవ ఎక్కడుంది? ఓటర్ ఐడి కార్డు ఎట్లా? ఓటర్ ఐడి కార్డు సిటిజన్షిప్ కాదు. 100% కరెక్ట్. అందువల్లనే నేను ఇప్పుడు ఎన్నికల కాదు సార్, ఎన్నికల సంఘం ఆర్గ్యుమెంట్ పుల్లారావు గారు మీరు ప్రశ్న అడిగి మీరే జవాబు ఇచ్చేస్తారు. రైట్, చెప్పండి. యు ఆస్క్ ద క్వశ్చన్ అండ్ యు గివ్ ద రిప్లై. వాట్ కెన్ ఐ సే? ఓకే, గో అహెడ్. సారీ లెట్ మీ యు ఆస్క్ ద క్వశ్చన్ అండ్ యు రిప్లై యువర్సెల్ఫ్. ఓకే, యు ఆన్సర్. నో ప్రాబ్లం. మీరు గ్రేట్ స్పీకర్, వినొచ్చు. చెప్పండి. 1 minute. లేదు చెప్పండి. మెయిన్ థింగ్ ఏమిటంటే ఇది ఆధార్ కార్డ్ సెక్యూరిటీ కాదు. నేను ఇది బీజేపీ కాంగ్రెస్ ఎన్ని రోజులు ఉంటాయి పార్టీలు, అది కాదు విషయం. మనకి కంట్రీ సెక్యూర్ చేయాలా వద్దా? కంట్రీకి 7,000 కిలోమీటర్ల మీద 5 లక్షల మంది కూర్చున్నారు పాపం. బంగ్లాదేశ్ 5,000 కిలోమీటర్ల బోర్డర్ మనం తినేస్తుంది. ఇది లాంగ్ డిస్టెన్స్. రాజీవ్ గాంధీ టైంలో కాంగ్రెస్ మిత్రుడు చెప్తున్నా, అస్సాంది స్టెబిలిటీ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు వాళ్ళు తీసుకొచ్చింది స్టెబిలిటీ. సీరియస్ యాక్షన్ సొల్యూషన్ కావాలి పుల్లారావు గారు. అసలు కంట్రీకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇందాక ఫస్ట్ కండెమ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఏమన్నా నువ్వు July 1st లో స్టార్ట్ చేస్తావా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్? జనవరిలో చేయొచ్చు కదా, ఎవరు అడగడే. అడుగుతున్నా సార్, సుప్రీంకోర్టు అడిగింది. ఎంత బ్రూటల్, ఎంత బుల్లిష్ నేను చెప్తే ఇంకా బాధపడతారు. అనవసరంగా చేసి ఒక మంచి ప్రాసెస్ ని చెడ్డ పేరు తీసుకొచ్చారు. అందువల్ల అది మనం చేయవలసింది ఏంటంటే కంట్రీగా ఇది ఎలా చేయాలి. ఈవేళ ఒక 2 కోట్లు 3 కోట్ల మంది బయటకు వచ్చారు. రాతో తప్పు కాదు, వాళ్ళు వచ్చారు. మనం ఎలా సేఫ్ గార్డ్ అవ్వాలి అది చూసుకోకపోతే ఎలక్షన్ దేనికి? ఎలక్షన్ అంతా ఒక 50,000 ఓట్లు ఇటు వెళ్ళిపోతే అయిపోయింది 50 సీట్లు. అంతే కదా. అది మన ఫ్యూచర్ కి ఆలోచించాలంటే ఈ ఆధార్ కార్డు సిటిజన్షిప్ ఎలాగ చేయాలి, దానికి కొన్ని విధానాలు ఎలక్షన్ కమిషన్. సంతోషం. కేంద్ర హోంశాఖ చేయాలి ఆ పని. కేంద్ర హోంశాఖ చేయట్లేదు కదా. ఒకసారి రెహమాన్ గారు, ఇక్కడ ఎన్నికల సంఘం ఆర్గ్యూ చేస్తున్నది, సుప్రీంకోర్టు ఆ కామెంట్ కూడా చేసింది వాళ్ళ. అసలు ఎన్నికల సంఘం పౌరసత్వాన్ని నిర్ధారించే పని చేయడానికి అవకాశం ఉన్నదా, దానికి ఆ రైట్ ఉన్నదా లేదా కూడా మేము కన్ఫర్మ్ చేస్తాం, సమీక్షిస్తామని చెప్పింది. ఎన్నికల సంఘం గతంలో ఇన్ని దశాబ్దాల నుంచి జరిగింది. ఏ ఐడెంటిటీ ఉంటే ఆ ఐడెంటిటీ పేరుతో వీలైనంత ఎక్కువ మందిని, దేశంలో ఉన్న వాళ్ళందరినీ బై అండ్ లార్జ్ దేశ పౌరులుగానే భావించి బై డిఫాల్ట్ బై బర్త్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం మనం, ఇంక్లూడ్ చేయటం ఒక గొప్ప కార్యక్రమంగా మనం భావించాం. చనిపోయిన వాళ్ళని తీయాలి, లేదు అక్కడి నుంచి మారిపోయిన వాళ్ళని మార్చాలి, దానికి సాఫ్ట్వేర్ వాడుకోవచ్చు. ఇవాళ ఆ పని కాకుండా ఎన్నికల సంఘం పౌరసత్వాన్ని నిర్ధారిస్తుంది. సుప్రీంకోర్టు కూడా అదే ఆర్గ్యుమెంట్ చెప్తున్నది. ఇది ఓటర్ ఐడి కార్డు, ఆధార్ ఇవి పౌరసత్వానికి రుజువులు కాదండి అని. ఎలా అంటే పౌరసత్వానికి రుజువు నాకు తెలిసి ఏ ఒక్క విడి డాక్యుమెంట్ కానీ లేదు రెండింటిని కలిపి కానీ పౌరసత్వం నిర్ధారించడానికి వీల్లేదు, ఎక్సెప్ట్ పాస్పోర్ట్ విచ్ ఇస్ ఇష్యూడ్ బై రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఇంక వేరే ఏది కూడా పౌరసత్వం కాదు. మరి అందరి ఓట్లు తీసేయొచ్చా? ఏం చెప్తారు? ముఖ్యంగా రెండు అంశాలండి. ఇంతకుముందు సాఫ్ట్వేర్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఒక విషయం చెప్పారండి. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి చింతమడకలో ఓటు ఉంది, బంజారాహిల్స్ లో కూడా ఓటు ఉందండి. ముఖ్యమంత్రికి 2 ఓట్లు ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రి. అట్లానే కవిత గారు చాలా మంది దాని మీద కాదు సార్, దాని మీద చాలా మంది మేధావులు గతంలో చెప్పిన ఆన్సర్ ఏంటంటే లేదు, 2 చోట్ల ఓటు ఉంటుంది తప్పు కాదు, కానీ ఒక చోటే ఒక ఎన్నికలో ఒక చోటే చాలా మందికి ఉంటుంది సార్. ఎందుకంటే గ్రామంలో వాళ్ళు ఉంటారు, గ్రామంలో వాళ్ళకి ఇల్లు ఆస్తులు, అది ఎన్నికల సంఘం ప్రకారం తప్ప కాదు నాకు తెలియదు సార్. బట్ చాలా మంది దానికి శిక్ష అయితే లేదు. పేరులో చిన్న మార్పు చేస్తే ఇంకో చోట సాఫ్ట్వేర్ తీసుకుంటుందని చెప్పడం కోసం నేను ఈ ఉదాహరణ చెప్పాను. రెండో విషయము, భారత పౌరసత్వం ఈ దేశాన్ని పౌరుడు విడిచిపెట్టి
ఇంకో దేశంలో కాళ్ళు పెట్టేటప్పటికి ఆయనకు ఉండాల్సింది ఈ దేశం రిపబ్లిక్ గా ఇచ్చినటువంటి పాస్పోర్ట్ మాత్రమేనండి. పాస్పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే దేశ సరిహద్దు దాటడానికి అర్హత కలిగి ఉంటాడు. భారత ప్రభుత్వం ఇష్యూ చేసే సిటిజన్షిప్ అది. అంతేగాని అది ఆధార్ గాని లేకపోతే ఓటర్ ఐడి కూడా, ఓటు వేయడానికి ఓటర్ ఐడి కూడా ఉండాల్సిన అవసరం లేదండి. పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే కూడా ఓటు వేసుకోవచ్చు. అయితే కానీ ఓటర్ ఐడిలో లిస్ట్ ఉండాలి, లిస్ట్ లో పేరు ఉండాలి. లిస్ట్ లో పేరు ఉండాలి, నేను కాదని చెప్పండి, లిస్ట్ లో పేరు ఉండాలి. ఉండడంతో పాటు ఆయన దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్, ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి. అయితే మనము భారత ఎన్నికల కమిషన్ ను సమర్థించడమా పక్కన పెడితే, మనము పూర్తి సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ కోసం హడావుడిగా ఎన్నికల జాబితాలో నుంచి పౌరుల ఓట్లను తొలగించేటప్పుడు కనీసం పేపర్లో ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి, ఫలానా ఓట్లను మేము తొలగిస్తున్నాం, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే వచ్చి ఫలానా చోట మీరు. అంటే రూల్ అలా లేదు సార్. ఇప్పుడు రూల్ ఏముందంటే, కానీ లేదు, రూల్ ఏముందంటే, రూల్ ఏముందో కూడా చెప్తాను సార్. బిఎల్ఓ గారు బిఎల్ఏస్ ని పిలుస్తారంట, బూత్ లెవెల్ పార్టీల ఏజెంట్లు పిలుస్తారంట, అక్కడ చదువుతారంట, ఈ పేర్లు తీసేస్తున్నాం, వీళ్ళు లేరు, ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చదువుతారంట. అయిపోయింది. వీళ్ళని అబ్జెక్షన్ ఉంటే చెప్పాలి. కర్మగాలి అక్కడ నా గురించి ఏ పార్టీ వాడు పట్టించుకోలేదు అనుకోండి, నా ఓటు వెళ్ళిపోద్ది. సమస్య అది. నా గురించి ఏ పార్టీ వాడు పట్టించుకోవాలి, ఇది పార్టీల సమస్య అయిపోయింది, ఓటర్ల సమస్య కాదు. పుల్లారావు గారు లాస్ట్ లో అరే మీ చేతిలో నా చేతిలో లేదు సార్. కాదు మీరు బలే ఉన్నారు సార్. నా ఓటు వీడు డబ్బులకి పోడు, వీడు కాంగ్రెస్ కేడు లేదా బీజేపీకి ఏడు, ప్రధాన పార్టీలకి ఏడు అనుకుంటే లేపేరా? బలే ఉన్నారు. నా ఓటు తీస్తారు సార్, లేపేస్తే నోటా ఎట్లా పడుతుంది? నా ఓటే తీస్తారు సార్. కాదు సార్, నా ఓటే తీస్తారు. పుల్లారావు గారు మీకు తెలుసు, మీరు అలర్ట్ సిటిజన్ కాదన్నమాట. మీరు అలర్ట్ గా ఉండాలి. పెట్టించుకున్నారు తర్వాత. చర్చ ఏంటంటే తమకు రావు అనుకున్నటువంటి ఓట్లను తొలగిస్తున్నారనేది, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లను గంపగుత్తగా తొలగించారనేది రెహమాన్ గారు. అది అబద్ధం. మంచిది కాకపోతే ఎలక్షన్ పోటీ చేయడం. ఆఖరిగా ఒక ప్రశ్న, లాస్ట్ పాయింట్ ఏంటంటే నెపోలియస్ ఓటర్స్. నా ప్రశ్న పుల్లారావు గారు, కైండ్లీ లిసన్ మై క్వశ్చన్. నెపోలియస్ ఓటర్స్, నెపాల్లో ఓటేసి ఇండియాలో ఓటేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీయాలి. ఒక బంగ్లాదేశ్ కాదు, మన సేఫ్ గార్డ్ అవ్వాలి. వాళ్ళు ఇది కాస్ట్ వైజ్ పెడతాం, ఇంకా అట్మాస్ఫియర్ ని స్పాయిల్ చేస్తారు. ఇవన్నీ కాదు కానీ నాకు ఒక ప్రశ్న చెప్పండి. ఇంక 8 రోజుల దాకా పార్లమెంట్ జరిగే అవకాశం ఉన్నది, 21 దాకా షెడ్యూల్ అయితే. ఇంత గందరగోళం అయింది, ఇంత ముఖ్యమైన దాని మీద ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తారా, మరొకటి వేస్తారా? పార్లమెంట్లో ఇంత ఒక హడావుడి క్రియేట్ అయింది, గందరగోళం జరుగుతున్నదని చర్చ వస్తున్న నేపథ్యంలో, ఓటర్ లిస్టు తప్పులు 2 పార్టీలు, ప్రధాన పార్టీలు బయట పెడుతున్న నేపథ్యంలో ఎందుకు పార్లమెంట్లో మరొకసారి దీని మీద లోతైన చర్చ జరగకూడదు? మన పార్లమెంటు బ్రిటిష్ పార్లమెంట్ మీద ఫామ్ చేసిన బ్రిటిష్ పార్లమెంట్ పద్ధతులు లేవు, అంతే. దానికంటే ఎక్కువ చెప్పాలంటే 10 నిమిషాలు ఇవ్వాలి. ఆ పద్ధతి లేదు. బ్రిటిష్ పార్లమెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఇది పని చేయట్లేదు. ఏం చేస్తారు? పార్లమెంటే పని చేయట్లేదు. సార్ ఇప్పుడు మీరు ఇందాక ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు, ఏంటంటే ఇప్పుడు ఈ ఇంత గందరగోళానికి, ఇంత పెద్ద స్టేల్ మేట్ కు ఒక సొల్యూషన్ ఏంది? అసలు ఇక్కడ సొల్యూషన్ మీదనే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అంటున్నాను. ఎస్ఐఆర్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాకుండా మీ దగ్గర వేరే ఏదైనా ఆలోచన ఉంటే మీరు చెప్పండి సార్. దానికి మీకు ఆన్సర్ అడిగారు కదా సార్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో పొరపాట్లు జరగొచ్చు. ఇట్ హ్యాస్ టు బి డన్ మల్టిపుల్ టైమ్స్. మీరు నేను చెప్పేది చేస్తున్నారు. ఫండమెంటల్ క్వశ్చన్ పుల్లారావు గారు అడిగినా, సుప్రీం కోర్టు అడిగినా, కాంగ్రెస్ అడిగినా, ఎవడు అడిగినా ఫండమెంటల్ క్వశ్చన్ మంచిదే కావచ్చు, కానీ మొదలుపెట్టే టైమింగ్ ఏంటి? నంబర్ 1. నంబర్ 2, 65 లక్షలు తీశారు, ఆ లిస్ట్ ఇవ్వండి, ఎందుకు ఎవరు? పని ఇంత ముఖ్యమనుకొని మొదలుపెట్టిన అద్భుతంగా ఉందంటే బూత్లో 37 మంది చచ్చిపోయిన ఓట్లు అలాగే ఉన్నాయి. వేర్ ఇస్ ద ఆన్సర్? మీరన్న పాయింట్ ఏదైతే ఉందో, ఏది ఆ 65 lakhs, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎవెన్చువల్లీ దే మే గివ్, రైట్? బట్ పాయింట్ ఏంటంటే అక్కడ 65 lakhs పోయిన వాళ్ళ గురించి పాయింట్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే
this is the only solution procedurally, and it has to be done multiple times. Okay, ఒకసారి Then eventually you will get Right, right. 100% pure electoral Last votes. 10 Elections have to be seconds. held fair and transparent manner. Okay. Accountability and transparency are very important. Right to vote అనేది ప్రతి ఒక్క భారత పౌరుడికి రైట్ అనేది ఉన్నది. అక్కడ అసలు భారత పౌరుడు ఎవడో అర్థం కావట్లేదు అది సమస్య. దానిని వీళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ లేనిపోని Right. అబండాలు చేసడం Okay. మంచి పద్ధతి Right, sir. కాదు. Time అయిపోయింది. ECI ని వీళ్ళు కీలు బొమ్మగా ఓకే వాడుకుంటారు. రైట్ దాన్ని వాడకూడదు. రైట్ మొత్తానికి గందరగోళం చెలవుతుంది. సుప్రీంకోర్టులో దీని మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి. బీహార్ ఎస్ఐఆర్ ఏమవుద్ది అనేది ఒక అంశం అయితే 65 లక్షల ఓట్లు అసలు ఓట్ల జాబితాలోనే భయంకరంగా తప్పులు ఉంటున్న రెండు జాతీయ పార్టీలు పదే పదే మాట్లాడుతున్నాయి. వివరాలు బయట పెడుతున్న నేపథ్యంలో ఎందుకు ఓట్ల జాబితా తయారీకి మార్గాల్ని అన్వేషించటమో లేదు సమగ్రమైన ఓట్ల జాబితా మీద పార్లమెంట్లో ఎందుకు చర్చ జరగకూడదు అన్నది $1 మిలియన్ క్వశ్చన్. దానికి అధికార పక్షం అనుమతిస్తుందా, ప్రతిపక్షం సరైన చర్చ చేస్తుంది అన్నది చూడాలి. చర్చలో పాల్గొన్న అమర్నాథ్ గారికి, నుమాన్ గారికి, రెహమాన్ గారికి, అలాగే పుల్లారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.